ఓకే. ప్రైజ్ ద లార్డ్. గత వెనస్డే మనము బైబిల్ స్టడీ పెట్టుకోకపోవడానికి కారణము ఆల్రెడీ 2 మెసేజెస్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను నేను. సో ఆ మెసేజెస్ మీరు వింటారు, విని నేర్చుకుంటారు అనే ఉద్దేశంతోని ఒకే దినము 2 వీడియోస్, ఎందుకంటే దాని కంటిన్యూటీ, ఆ యొక్క సందేశం యొక్క కంటిన్యూయేషన్ మనకు ప్రాపర్గా అర్థం కావాలనే ఉద్దేశంతోని నేను కంటిన్యూస్గా ఆ వీడియోస్ని రికార్డ్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. సో గతంలో మనం చూసుకున్నాం కదా, 17వ అధ్యాయము 18వ అధ్యాయంలో ఆ మహాబబులోను, ఆ వ్యభిచారపు స్త్రీ గురించి ఇంచుమించు అది ఏంటి, దేవుడిచ్చిన సూచనలు ఏంటిది, దాని తర్వాత ఎవరు యాక్చువల్గా ఆ యొక్క పట్టణము నడిపించేది ఎవరు, ఆ సూచనలు ఆ నెరవేర్పులోనికి మనం చూడగలిగింది ఎవరిలో కనబడతా ఉంది అనే విషయాన్ని మనము చూసినాము. ఇంచుమించు అది 17వ అధ్యాయము 18వ అధ్యాయంలో 4 వీడియోలు, అంటే 4 పార్ట్స్ని మనము చూసుకున్నాం. ఇప్పుడు వరకు ఏవైతే జరిగినాయో వాటిని నేను ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈ ప్రకటన గ్రంథంని దేవుడు ఏ రీతిగా అయితే మనకు అనుగ్రహించినాడో, అది అంటే ఆయన రాకడకు సంబంధించి, ఆయన రాకడకు ముందు 3 ప్రత్యేకమైన భాగాలను మనము చూసుకున్నాం. ఆ 3 ప్రత్యేకమైన భాగాలు ఎక్కడ ప్రారంభం అవుతున్నాయంటే, 6వ అధ్యాయము ఆ యొక్క ముద్రల నుంచి మొదలై 11వ అధ్యాయంలో రెండో రాకడతో మొదటి భాగాన్ని మనం చూస్తున్నాం. రెండో భాగము 12వ అధ్యాయము నుంచి 14వ అధ్యాయం వరకు చూస్తున్నాము. అది చరిత్రలో ఇశ్రాయేల్ అనే స్త్రీతో ప్రారంభమై, తర్వాత ఆ చరిత్రలో ఏం జరుగుతుందో అవన్నీ వివరణ రెండో రాకడ వరకు, ఆ యొక్క 14వ అధ్యాయం వరకు మనము చూస్తాం. ఆ రెండో భాగం అది. తర్వాత ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు చివరి తెగుళ్ళు నుంచి ప్రారంభమై 19వ అధ్యాయము క్రీస్తు యొక్క రాకడ వరకు మనం చూసుకున్నాం. 19వ అధ్యాయం వరకు చూసుకున్నాం. కానీ ఈ 17వ అధ్యాయం 18వ అధ్యాయాన్ని ఎందుకు మనం డీటెయిల్గా ధ్యానం చేసినామంటే, ఈ 7 తెగుళ్ళు దేవుడు ఏదైతే చివరి తెగుళ్ళు ఆయన పుట్టిస్తున్నాడో, దాంట్లో ఈ మహాబబులోన్ని దేవుడు పర్టికులర్గా ఆయన శిక్షిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు శిక్షిస్తున్నాడో, అది ఏంటి అనేది ధ్యానించడానికి మనకు 4 వీడియోస్ అయినాయి. అంటే ఇప్పుడు వరకు మనం ఇంచుమించు మనం 19వ అధ్యాయం వరకు మనము ప్రకటన గ్రంథంలో వచ్చేసినట్లు అని మనము గ్రహించుకోవాలి. ఇప్పుడు 20వ అధ్యాయం నుంచి మనము ధ్యానించబోతున్నాం. ఇప్పుడు వరకు యేసు క్రీస్తు యొక్క రాకడ వరకు ఏమి దేవుడు సూచనలు ఇచ్చినాడు, ఏమేమి జరుగుతాయని దేవుడు చెప్పినాడో వాటిని మనం చూసుకున్నాము. ఇప్పుడు ప్రభు యొక్క రాకడ తర్వాత ఏం జరగబోతుంది, ఆఫ్టర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇప్పుడు అటువంటి భాగంలో మనం ఉన్నాం. అది 20వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు చివరి అధ్యాయము. ఈ యొక్క పుస్తకంలో చివరి అధ్యాయం వరకు, అంటే రాకడ తర్వాత ఏం జరగబోతుందో ఈ 3 అధ్యాయాలు, అంటే రెవల్యూషన్ చాప్టర్ 20, 21, 22లో మనము చూడబోతా ఉన్నాము. ఇప్పుడు 20వ అధ్యాయానికి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథము ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము మెల్లీనియం అంటే 1000 ఏళ్ళ పరిపాలన. బైబిల్లో అంటే యేసు క్రీస్తు యొక్క రాకడ తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన అనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాము. దాని గురించి వాక్యానుసారంగా ఆ యొక్క వివరణ దేవుడు ఎలాగిచ్చినాడు, ఎలా అర్థం చేసుకోవాలి, మనము మన ఆలోచన చొప్పున అర్థం చేసుకోవాలా, లేకపోతే దేవుడు ఏ ప్రత్యక్షతలైతే బైబిల్ గ్రంథంలో ఇచ్చినాడో దాని చొప్పున మనం అర్థం చేసుకోవాలా, మనము అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నము చేద్దాము. ఈరోజు మనం ధ్యానించే అంశాలలో మొదటిగా మనం ఏం చూడబోతున్నాం అంటే, ఇప్పుడు అవుట్లైన్స్ చూసుకుందాము. ఈ మిలీనియం అంటే ఏంటి, ఈ 1000 ఏళ్ళ పరిపాలన, ఈ పదము మీరు తరచుగా ఈ యొక్క సెషన్లో మీరు వింటూ ఉంటారు. మిలీనియం అంటే
వెయ్యేల పరిపాలన అంటే తెలుగు వాళ్ళు దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయండి. అంటే వెయ్యేల పరిపాలన ఏంటిది? ఇప్పుడు క్రైస్తత్వంలో ఎన్ని రకాలైన సిద్ధాంతాలు అంటే ఎన్ని రకాలుగా ఈ యొక్క భిన్నంగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారో వాటిని మనం చూసుకోబోతున్నాం. అది దేవుడు చెప్పినట్లుగా లిటరల్గా అది జరగబోతుందా, లేకపోతే సాదృశ్యంగా ఉందా అనే విషయాన్ని కూడా మనము నేర్చుకోబోతున్నాము. రెండోది, ఈ యొక్క వెయ్యేల పరిపాలన క్రీస్తు యొక్క పరిపాలన అది పరలోకంలో ఉంటుందా, లేకపోతే భూమి పైన ఉంటుందని బైబిల్లో చెప్పబడిందా? ఎందుకంటే చాలా మటుకు బైబిల్ను మనం చదవము, బైబిల్ని చక్కగా మనకి బోధించరు. కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్తా ఉంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఏంటి, కొత్త బోధ చెప్తున్నారా, లేకపోతే కొత్త విషయాలు చెప్తున్నారా? గనుక నేను ఈ విషయాలు మీకు బోధిస్తున్నప్పుడు వాక్యాన్ని మీరు పరిశీలించండి, పరీక్షించండి, చూడండి అది దేని గురించి మాట్లాడబడుతుంది అనే విషయాన్ని కూడా మనం గమనించవలసిన అవసరం మనకి ఉంది. మూడోది, ఈ యొక్క మిలీనియంలో ఈ వెయ్యేల పరిపాలనలో ఎవరు పాలిభాగం తీసుకోబోతున్నారు, వాక్యానుసారంగా వాటిని మనం చూసుకోబోతున్నాము. తర్వాత నాలుగోది, సాతాను పరిస్థితి ఏం కాబోతా ఉంది అంటే, దేవుడు ఈ వెయ్యేల పరిపాలన ప్రారంభించక ముందు వాని స్థితి ఏం కాబోతా ఉంది, వెయ్యేల పరిపాలన తర్వాత సాతాను యొక్క పరిస్థితి ఏం కాబోతుందో మనం చూసుకోబోతున్నాము. తర్వాత ఈ 5వ పాయింట్ నుంచి 6వ పాయింట్ వరకు నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను, పార్ట్ 2లో చెప్తాను. అది చాలా డీటెయిల్డ్గా లెంగ్తీగా ఒక సెషన్ ఉండబోతుంది. కాబట్టి ఈరోజు కేవలము 4 పాయింట్ల వరకే నేను మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తాను. 5వది అయినా కానీ కూడా చూసుకుందాము. అవుట్లైన్సే కదా మనం చూసుకునేది. మిలీనియము అంటే ఈ వెయ్యేల పరిపాలన అసలు ఎవరిని ఉద్దేశించి ప్రవచించబడింది? నిజమే, మన పాలిభాగము మనకు ఉంటుంది, కానీ ఇది ఎవరి గురించి దేవుడు ప్రవచించి ఆ ప్రవచనాలు ఎదురు చూస్తున్నాయి. చాలా డీటెయిల్డ్గా ఆ వాక్యాలు, ఆ ప్రవచన వాక్యాలు అవన్నీ మనము నెక్స్ట్ సెషన్లో మనము చూసుకోబోతున్నాము. తర్వాత ఈ యొక్క వెయ్యేల పరిపాలన తర్వాత ఏం జరగబోతా ఉంది ఆ విషయాన్ని కూడా నెక్స్ట్ సెషన్లో మనము చూసుకోబోతున్నాము. ఈరోజు మాత్రం కేవలము మొదటి 4 పాయింట్లు మాత్రమే ధ్యానించబోతున్నాము. దయచేసి అందరూ కూడా గ్రహించాలని నేను కోరుతా ఉంటున్నాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎవరైతే అంత్యక్రీస్తు, ఇది ఈ 20th చాప్టర్ ప్రారంభము ఎప్పుడవుతుందంటే 19th చాప్టర్లో యేసుక్రీస్తు తన యొక్క దూతలతో పరిశుద్ధులతో ఆ గుర్రం పైన సవారీ చేస్తూ గంభీరంగా ఆ యొక్క రక్తంతో తడిచిన బట్టలను వేసుకుంటూ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని మహిమతో దిగి వస్తూ ఆయన ఎవరికి ప్రతిగా ఆయన యుద్ధముకి వస్తున్నాడంటే అంత్యక్రీస్తుతో పాటున్న ఈ 10 మంది రాజులు వీళ్ళందరూ కలిసి పోగు చేసుకొని వాళ్ళు యుద్ధానికి, క్రీస్తుతో యుద్ధం చేయడానికి వాళ్ళు రెడీగా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని ఆ యొక్క రాకడలో క్రీస్తు నాశనము చేసినట్లుగా ఆ యొక్క పట్టుకొని వాళ్ళని, ఆ యొక్క అంత్యక్రీస్తును అబద్ధ ప్రవక్తను పట్టుకొని ఆ యొక్క నిత్యము మండుచున్న అగ్నిలోనికి, ఆ లేక్ ఆఫ్ ఫైర్లో వేసేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే క్రీస్తు యొక్క రాకడలోనే, అందుకోసమే 2 తెస్సలోనికకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాము, క్రీస్తు యొక్క ఆగమన ప్రకాశత చేత నాశనము చేయబడినట్లుగా ఈ అంత్యక్రీస్తు గురించి రాయబడినది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో కూడా ఎవరి హస్తము లేకుండానే దేవుని మహిమ చేత అగ్నిలో వేయబడినట్లుగా దానియేలు కూడా ప్రవచించినట్లుగా చూస్తున్నాం. అంటే క్రీస్తు యొక్క 2వ రాకడలో మొట్టమొదటిగా జరిగేది ఏంటిదంటే ఆ యొక్క అంత్యక్రీస్తుతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైతే యుద్ధానికి, ఆ సైన్యము వాళ్ళందరూ సిద్ధపడి క్రీస్తుతో
పోరాడడానికి ఉంటున్నారో దేవుడు తన యొక్క ఉగ్రతను తన రాకడలో అక్కడ చూపిస్తున్నట్లుగా చూస్తున్నాము. అదే కాదు, ఆయన రాకడలో మనమందరం కూడా ఎత్తబడతామనే సంగతిని కూడా మనం గ్రహించాలి. 2 విషయాలు సైమల్టేనియస్గా జరుగుతుంది. మనం ఎత్తబడ్డము, మనము మహిమ ఆ యొక్క దేహముతో ఎత్తబడ్డము. రెండోది ఇక్కడ అంత్యక్రీస్తు యొక్క సైన్యము అదంతా కూడా దేవుని చేత, దేవుని ఉగ్రత చేత తాకబడుతున్నట్లుగా మనము గ్రహించాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు 19వ అధ్యాయం నుంచి ఇప్పుడు 20వ అధ్యాయానికి వస్తున్నాం. అంటే క్రీస్తు రాకడ తర్వాత అక్కడ ఏమని రాయబడి ఉందంటే 5వ వచనం నుంచి ముందు వచనాలు ఉన్నాయి. మీకు కన్ఫ్యూజ్ కావద్దని మొదటి వచనాలు మీకు చదివి వినిపించట్లేదు, కానీ 5వ వచనం నుంచి నేను చదివి మీకు అర్థం చేయించడానికి ప్రయత్నము చేస్తాను. ఈ యొక్క అంటే అంత్యక్రీస్తు యొక్క పరిపాలనలో వాళ్ళు క్రీస్తు యొక్క బిడ్డలు అంత్యక్రీస్తు యొక్క ముద్రను కానీ ఆ యొక్క ప్రతిమను కానీ మొక్కకుండా ఏ రీతిగా అయితే ఆ మృగాన్ని నమస్కరించకుండా హతసాక్షులైనారో వాళ్ళందరూ లేచి వాళ్ళు మొదటి పునరుద్ధానంలో పాలు పొందినారని లేఖనాలు చెప్తా ఉన్నాయి. వాళ్ళు 1000 ఏళ్ళు క్రీస్తుతో పరిపాలించినట్లుగా మనం చూస్తున్నాము. యాజకులుగా వాళ్ళు క్రీస్తుతో పరిపాలించినట్లుగా చూస్తున్నాం. కానీ మిగతా వాళ్ళు అంటే వేరే వాళ్ళు, అంటే క్రీస్తుకు చెందని వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు 1000 ఏళ్ళ వరకు వాళ్ళు లేచినట్లుగా లేదు. కానీ మొట్టమొదటిగా మొదటి పునరుద్ధానంలో ఎవరైతే హతసాక్షులైనారో, వాళ్ళు క్రీస్తు కోసము చంపబడ్డారో, వాళ్ళు లేచి యేసుతో పాటు 1000 ఏళ్ళ పరిపాలనలో పాలు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చాలా స్పష్టంగా 1000 ఏళ్ళ పరిపాలన గురించి ఉంది, మొదటి పునరుద్ధానం గురించి ఉంది, దాని తర్వాత హతసాక్షులు లేచినట్లుంది. మనకు ప్రశ్నలు రావచ్చు, మరి హతసాక్షులు కాకుండా చనిపోయిన క్రైస్తవుల సంగతి ఏంటిది, ముందున్న అపోస్తుల సంగతి ఏంటిది అనే ప్రశ్నలు మనకు రావచ్చు. క్రమేణంగా మీకు అర్థం చేయించడానికి నేను ప్రయత్నము చేస్తాను. కానీ ఇక్కడ దృష్టి ఒకటే పెట్టండి, ఇక్కడ 1000 ఏళ్ళ పరిపాలన అనే పదం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ క్రీస్తు అంటే ఇక్కడ చూడండి, 6వ వచనంలో ద సెకండ్ డెత్ హ్యాస్ నో పవర్ ఓవర్ దెమ్, అంటే ఎవరైతే ఎత్తబడతారో ఆ పునరుద్ధానంలో పాలు పొందుతారో వాళ్ళు యాజకులుగా, తండ్రి యొక్క దేవుని యొక్క యాజకులుగా, క్రీస్తు యొక్క యాజకులుగా వాళ్ళు ప్రచారం చేస్తారు, పరిచర్య చేస్తారు. క్రీస్తుతో కూడా వాళ్ళు 1000 ఏళ్ళు పరిపాలిస్తారన్న సంగతిని లేఖనాలలో మనము చూస్తున్నాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 6వ వచనంలో కానీ, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో కానీ వాళ్ళు యాజకులుగా, వాళ్ళు క్రీస్తుకు వాళ్ళు సేవిస్తారు, తండ్రిని సేవిస్తారు అని అక్కడ ప్రవచనాలు కూడా చెప్పబడతా ఉన్నాయి. వి సీ 1000 years reign of Christ. క్రీస్తు యొక్క 1000 ఏళ్ళ పరిపాలన ఆయన రాకడ తర్వాత మనము చూడబోతా ఉన్నాము. అయితే ఈ యొక్క 1000 ఏళ్ళ పరిపాలన అంటే ఏంటి? ఈ దినాలలో క్రైస్తవులలో ఎన్ని రకాలైన భిన్నమైన బోధలు, అండర్స్టాండింగ్ ఈ దినాలలో మనము చూస్తున్నాము. వాటిని కూడా మనము చూసుకోపోతున్నాం. కానీ మొట్టమొదటిగా ఈ యొక్క మిలీనియం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దినాలలో ఈ మిలీనియం అనే పదము లేకుండా ఎక్కడ కూడా మనము ఈ యొక్క క్రైస్తవ సిద్ధాంతాన్ని మనము అర్థం చేసుకోలేము. ఈ పదం ఎక్కడి నుంచి తీయబడిందంటే లాటిన్ భాష నుంచి తీయబడింది. మిల్లీ అంటే 1000 ఏళ్ళు, యానస్ అంటే సంవత్సరాలు, అంటే సంవత్సరము. రెండింటిని కలిపి మనం అర్థం చేసుకున్నట్లయితే 1000 ఏళ్ళు అనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. గ్రీక్లో చిలియోయ్ ఎటాస్ అనే పదము మనము చూస్తూ ఉంటున్నాము. చిలియోయ్ అంటే 1000 ఏళ్ళు, ఎటాస్ అనే పదము సంవత్సరానికి మనము చూస్తున్నాం. ఏది ఏమైనా కానీ కూడా గ్రీక్లో వాడినా, ఇంగ్లీష్లో వాడినా, లాటిన్లో వాడినా దాని అర్థం ఏంటిదంటే 1000 ఏళ్ళు,
లేకపోతే 1000 ఏళ్ల పరిపాలన గురించి అని మనము అర్థము చేసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని అవుట్లైన్స్ ఇస్తాను. మన క్రైస్తత్వంలో ఎన్ని భిన్నమైన బోధలున్నాయో నేను మీకు ఆల్రెడీ గతంలో నేను చెప్పిన వాక్యాలన్నీ కూడా మీకు జ్ఞాపకం రావాలి. ఇవన్నీ భిన్నమైనవి నేను చెప్తున్నప్పుడు అసలైంది మీకు ఇన్ని సంవత్సరాలు ఇంతకాలము బోధించిన వాక్యానుసారంగా బోధించింది ఏంటి అనేది చాలా సులువుగా మీరు అర్థం చేసుకోగలిగిన స్థితిలో మీరు ఉండాలి. మీకు ఇంకా కష్టం అవుతుంది అనే ఆలోచన వచ్చింది అంటే దాని అర్థం ఏంటిదంటే మీరు శ్రద్ధగా నేర్చుకోవాల్సినవి మీరు నేర్చుకోలేదు కాబట్టే మీరు కన్ఫ్యూజ్ అవుతారన్న సంగతిని మీరు గ్రహించాలి. ఏమైనప్పటికీ ఎన్ని డిఫరెంట్ వ్యూస్ అభిప్రాయాలు ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన గురించి మిలేనియం గురించి ఉంది క్రైస్తత్వంలో మనం చూసుకోబోతున్నాము. మొట్టమొదటిగా వాళ్ళు ఏమంటారంటే ఏ మిలేనియం వాళ్ళు అంటే మిలేనియం అంటే 1000 ఏళ్ళు, ఏ మిలేనియం అంటే అసలు ఈ 1000 ఏళ్ల పరిపాలన లేదు అని నమ్మేవారు కూడా క్రైస్తత్వంలో ఉన్నారు. మన వాక్యానుసారంగా వాటిని కూడా మనము చూసుకోబోతున్నాం. కానీ వీళ్ళు నమ్మే సిద్ధాంతము ఏంటిదో కూడా మనము చార్ట్ రూపకంలో నేను మీకు చూపిస్తాను, అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. కానీ వీళ్ళు నమ్మే సిద్ధాంతం ఏంటిదంటే ఈ 1000 ఏళ్ల పరిపాలన లేదు అని నమ్ముతారు. తర్వాత ప్రీ మిలేనియం అంటే యేసుక్రీస్తు యొక్క రాకడ ఎప్పుడు జరగబోతుంది. ప్రీ అంటే ఆ 1000 ఏళ్ల పరిపాలనకు ముందు యేసుక్రీస్తు యొక్క రాకడ జరగబోతుంది అని నమ్మేవాళ్ళు. దీంట్లో 2 వర్గాలు ఉన్నాయి. 2 వర్గాలలో ఒకటేమో క్లాసిక్ ప్రీ మిలేనియం అంటారు, అంటే ఆ సిద్ధాంతాన్ని నమ్మిన వారు. రెండోది హిస్టారిక్ ప్రీ మిలేనియం డాక్ట్రిన్ నమ్మేవాళ్ళు. ఈ 2 సిద్ధాంతాలు ఏంటిదంటే మేజర్గా వాళ్ళు నమ్మేది ఒకటి ఏంటిదంటే యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ ఎప్పుడు ఉంటుందంటే ఈ 1000 ఏళ్ల పరిపాలనకు ముందు. ప్రీ మిలేనియం అంటే ప్రీ అంటే ముందు, మిలేనియం అంటే 1000 ఏళ్ళు, అంటే యేసుక్రీస్తు యొక్క రాకడ ఈ 1000 ఏళ్ల పరిపాలన కంటే ముందు ఉంటుంది అని నమ్ముతున్నారు. కానీ 2 వర్గాలుగా మనకు ఎందుకు కనబడతా ఉందంటే ఈ క్లాసిక్ ప్రీ మిలేనియం వాళ్ళు, నేను గతంలో చెప్పాను కదా, 2 రాకడలను నమ్మేవారు. అంటే మొదటిసారి యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత 7 ఏళ్ళు ఇక శ్రమలు ఉంటాయి. దాని తర్వాత మరలా క్రీస్తు రెండోసారి వస్తాడు. అప్పుడు వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అనేది ఈ క్లాసిక్ వాళ్ళు నమ్మేది. తర్వాత హిస్టారిక్ ప్రీ మిలేనియం వాళ్ళంటే యేసు ప్రభు రెండో రాకడలో 2 సార్లు కాదు, ఇగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటే అందరి కోసం ప్రాణం పెట్టినాడు, ఇశ్రాయేల్ కోసం ప్రాణం పెట్టినాడు, అన్యుల కోసం ప్రాణం పెట్టినాడు, రెండిటి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని తీసేసినాడు. రక్షణ పొందడానికి కేవలము సువార్త మాత్రమే ప్రకటించబడాలని ఆయన మార్గం ఏర్పాటు చేసినాడు. ఇశ్రాయేల్కి వేరే రకంగా రక్షణ, ఈ యొక్క అన్య మతస్థులకు వేరే రకమైన రక్షణ దేవుడు పెట్టలేదు. అది కేవలము ఆ సువార్త నమ్మి రక్షించబడాలని దేవుడు సమయం ఇచ్చినాడు. ఆ క్రైస్తవులు ఆ యొక్క మహాశ్రమల గుండా వెళ్తారు వాళ్ళ విశ్వాసమును బట్టి. ఆ క్రీస్తు విరోధించేవాడు అంత్యక్రీస్తు వచ్చి హింసిస్తాడు, కానీ చివరి వరకు తన విశ్వాసము కాపాడుకున్న వారే రక్షించబడతారనే విషయము వాళ్ళు గ్రహించి శ్రమల మధ్యలో కష్టాల మధ్యలో క్రీస్తు రాకడ వరకు వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకుంటారు. 2 రకాలైన రాకడ్లు వీళ్ళు నమ్మరు. ఒకేసారి యేసు ప్రభు వస్తాడు, అది వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఉంటుందని హిస్టారిక్ ప్రీ మిలేనియం వాళ్ళు నమ్ముతారు. దీనికి సంబంధించి నేను గతంలో ఎన్నోసార్లు మనం ఏం నమ్ముతున్నామో కూడా మీకు స్పష్టంగా గత సెషన్స్లలో ఇంతకాలం ఇన్ని సంవత్సరాలలో నేను చెప్తూ వచ్చినాను. కాబట్టి నేను మరలా రిపీట్ చేయను. మనము ఇంచుమించు అంటే వాక్యానుసారంగా వీటిని ఎలా అర్థం చేసుకున్నామంటే క్రీస్తు యొక్క రాకడ 2 భాగాలుగా కాదు, కానీ మీకు ఎన్నో చెప్పాను. ఇప్పుడు సడన్గా మీరు వింటా ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడను. హిస్టారిక్ ప్రీ మిలేనియం అంటే క్రీస్తు
ఒకటేసారి వస్తాడు. ఇగో నేను వచ్చుచున్నాను అన్నాడు కదా, ఆ రీతిగా ఆయన వస్తాడు. దాని తర్వాతనే ఇక 1000 పరిపాలన ఉంటుందనే సంగతిని అర్థం చేసుకోవాలి. ఏ మిలియనియం అంటే, అంటే అసలు 1000 పరిపాలన లేదనేవాళ్ళు. దాని తర్వాత ప్రీ మిలియనియం అంటే 1000 పరిపాలన ఉంటుంది కానీ యేసు ప్రభు యొక్క రాకడ ఎప్పుడు ఉంటుందంటే, అంటే 1000 పరిపాలన కంటే ముందు ఉంటుంది, 1000 పరిపాలన తర్వాత ఉంటుందని నమ్మే వర్గము. పోస్ట్ మిలేనియం అంటే, అంటే 1000 తర్వాత యేసు ప్రభు వస్తాడు అని నమ్మే సిద్ధాంతము. 1000 అయిపోయిన తర్వాత వస్తాడు. పోస్ట్ అంటే తర్వాత అని, ప్రీ అంటే ముందు అని. ఇది కాస్త మీరు గ్రహింపులో మీరు పెట్టుకోండి. ఈ పదాల గురించి ఎక్కువగా మీరు కన్ఫ్యూజ్ కూడా అవ్వాల్సిన అవసరత లేదు. చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు రాకడ తర్వాత 1000 పరిపాలన బైబిల్ గ్రంథంలో మనము స్పష్టంగా చూస్తున్నాం. అయినా కానీ కూడా ఈ యొక్క పిక్చర్స్ని మీకు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. వీళ్ళు ఏ మిలియనియం వాళ్ళు అంటే, అంటే యేసు ప్రభు యొక్క అంటే రాకడ విషయంలో వాళ్ళు అర్థం చేసుకునే విషయం ఏంటిదంటే, మిలీనియం 1000 పరిపాలన ఉండదు అని వాళ్ళు నమ్ముతున్నారు. యేసు ప్రభు రాగానే అందరూ నిత్యమైన స్థితిలోనికి వెళ్ళిపోతారు, ఇటర్నల్ స్టేట్లోనికి వెళ్ళిపోతారు అని వీళ్ళు నమ్ముతారు. మిలీనియం అనేది లేదు అని వీళ్ళు నమ్ముతారు. అటువంటి నమ్మకం కలిగిన వారు కూడా క్రైస్తత్వంలో ఉన్నారు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా పరిశీలించుకునేటట్టుగా మనం ఉండాలి. రెండోది పోస్ట్ మిలేనియం గురించి చెప్పిన కంటే, అంటే ఏ మిలేనియం అంటే నమ్మని వాళ్ళు, పోస్ట్ అంటే తర్వాత, అంటే 1000 పరిపాలన తర్వాత వాళ్ళు నమ్మేవారు. ఏమని నమ్ముతున్నారంటే, యేసు ప్రభు ఆ యొక్క 1000 పరిపాలన ఒకటి సాదృశ్యమైంది. అది లిటరల్ కాదు. ఈ లోకంలో సువార్త ప్రకటించబడుతుంది, సువార్త వ్యాప్తి చెందుతుంది. అంటే గ్రాడ్యువల్గా, అంటే అందరూ క్రైస్తత్వంలోనికి వస్తారు. తర్వాత క్రీస్తు వస్తాడు. తర్వాత నిత్యమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాము. అంటే వీళ్ళ దాంట్లో ఏంటిదంటే, అంతా అయిపోయిన తర్వాత మిలేనియము అనేది అది కూడా సాదృశ్యమే. తర్వాత ప్రభు వస్తాడు అనే సిద్ధాంతం వీళ్ళు నమ్ముతారు. కానీ మనము అంటే మేజర్గా చాలా మటుకు క్రైస్తత్వంలో నమ్మేవారు, చాలా మటుకు నమ్మేవారు వాళ్ళు ఈ క్లాసిక్ ప్రీ మిలేనియంలోనే ఉంటారు, లేకపోతే హిస్టారిక్ ప్రీ మిలేనియంలోనైనా వాళ్ళు ఉంటారు. క్లాసిక్ ప్రీ మిలేనియం వాళ్ళని ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళు క్రీస్తు యొక్క రాకడ 2 భాగాలుగా చూస్తారు. అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ మనకు ర్యాప్చర్ కనబడుతుంది. అంటే మొట్టమొదటి ఎత్తబడతారు, దాని తర్వాత 7 శ్రమలు ఉంటాయి, అంత్యక్రీస్తు వస్తాడు, అంత్యక్రీస్తు పరిపాలిస్తాడు. ఆ టైంలో సంఘం ఉండదు అని వీళ్ళు నమ్ముతారు. తర్వాత ఈ 7 ట్రిబులేషన్ అయిపోయిన తర్వాత క్రీస్తు దిగి వస్తాడు. రెండో మేజర్ రాకడ రెండో భాగం ఇప్పుడు జరుగుతుంది. దాని తర్వాత 1000 పరిపాలన, ఆ 1000 పరిపాలన తర్వాత ఏం జరగబోతుందో వాళ్ళు ఈ రీతిగా వాళ్ళు నమ్ముతా ఉన్నారు. కాబట్టి చాలా మటుకు మనం వాక్యానుసారంగా మనం గ్రహించిన విషయం ఏంటిదంటే, వాక్య ఆధారాలన్నీ మనకు వీటిని సూచనగా మనకు కనబడుతుంది. ఎవరు ఎటువంటి అభిప్రాయం కలగాలనేది బాగా చదివిన తర్వాత, బాగా పఠించిన తర్వాత, పరిశీలించిన తర్వాత నమ్ముకుంటే బాగుంటుంది. ఈ వర్గం నమ్ముతుంది కాబట్టి ఇది కరెక్టు, ఆ వర్గం వాళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పుకోవడం కాదు. కానీ ఏదైనా కానీ, ఏ డాక్టరీకి సంబంధించిందైనా కానీ కూడా మనం ఎంత సమయం గడిపినాము, ఎంత కాలం దాని గురించి స్టడీ చేసినాము, వాక్యానుసారంగా ఉందా లేదా, వాక్యంలో ఆధారాలు ఉన్నాయా లేదా, వాక్యంలో ఏం చెప్పబడుతూ ఉంది, వాటిని స్పష్టంగా చూసిన తర్వాతనే మనము ఒక అభిప్రాయాన్ని, మనము రాకడకు సంబంధించి కానీ, రాకడ తర్వాత కానీ ఏం జరగబోతుందో డీటెయిల్డ్గా మనము నమ్మేవారుగా ఉండాలి. తొందరపడి ఎవరు కూడా అభిప్రాయాలు ఏది పడితే అది నమ్మే స్థితిలో ఎవరు కూడా ఉండకండి. ఇక్కడ మనము మేజర్గా మనము విశ్వసించేది, ఈ సంఘము కానీ, ఈ మినిస్ట్రీలో ఉన్నవారు కానీ విశ్వసించేది ఏంటిదంటే, ఆ యొక్క క్రీస్తు యొక్క రాకడ 2-3 సార్లు కాదు. కానీ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వాగ్దానం చేసినట్లు, ఇగో నేను రెండోసారి రాబోతున్నాను, ఇగో నేను త్వరగా రాబోతున్నాను. ఎక్కడ కూడా ఆ యొక్క అపోస్తులు
క్రీస్తు 2 సార్లు రాబోతున్నారని ఎక్కడ కూడా డైరెక్ట్గా కమాండ్ చేసినట్టుగా లేదు. ఎక్కడ కూడా పత్రికలలో క్రీస్తు యొక్క రాకడ 2 భాగాలుగా ఉంటుందని ఎక్కడ కూడా డైరెక్ట్గా మాట్లాడినట్టుగా లేదు. అందరూ మాట్లాడిన మర్మాలున్నాయని చెప్తున్నారు కానీ స్పష్టంగా అంతగా డైరెక్ట్గా ఇవి 2 భాగాలుగా ఆయన రాబోతున్నాడని ఎక్కడ కూడా క్రీస్తు ఆ యొక్క అపోస్తులకు బోధించినట్టు, అపోస్తులు సంఘాలకు రాసినట్లుగా, లేకపోతే క్రీస్తు వ్యక్తిగతంగా ప్రకటించినట్లుగా ఎక్కడ కూడా ఒక డైరెక్ట్ కమాండ్ కానీ ఒక ఆ యొక్క సిద్ధాంతం స్పష్టంగా లేదు. కానీ ఒకటి మాత్రం ఉంది బైబిల్లో, మొదటిసారి ఆయన రాబోతున్నాడు, పాపాల కోసం వెల చెల్లించబోతున్నాడు అంటే మొదటిసారి ఆయన వచ్చినాడు, పుట్టినాడు. ఆ యొక్క దూతలు ఆ యొక్క ఆరోహణం అయ్యేటప్పుడు 2 దూతలు నిలబడి ఒలీవ కొండ దగ్గర ఏమి తేరి చూస్తున్నారు శిష్యులను అడిగినప్పుడు అక్కడ జరిగిన సంభాషణ మీరు గమనించండి. దూతలు ఏం చెప్తా ఉన్నారంటే, ఏ రీతిగానే వెళ్ళినాడో అదే రీతిగానే రాబోతున్నాడు. ఇంకా వాళ్ళు కూడా ఏం మర్మాలు చెప్పలేదు. 2 భాగాలుగా రాబోతున్నాడు, ఇది ఒక మర్మం అని చెప్పలేదు. ఎట్లయితే మేఘం మీద పోతున్నాడో మరలా రాబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క హిస్టారిక్ ప్రీ మిలేనియంలో మనము నమ్మే విషయం ఏంటిదంటే, దేవుని బిడ్డారా, క్రీస్తు రావడము, మనం పోవడము. ఇక్కడ మీరు చూడండి, 2 తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మీకు చెప్పాను. ఎవరు కూడా మిమ్మల్ని మోసము చేయనివ్వకండి, చంచల మనసుకులై మీరు ఉండకండి. ఏదో మేము చెప్పేసినాము, రాకడ వచ్చేసింది అని మీరు నమ్మకండి. ఏదో ప్రవచనము చెప్పబడినట్లుగా మీరు నమ్మకండి. ఆ యొక్క అన్య సాంప్రదాయంలో రక్షించబడిన విశ్వాసులతో అపోస్తులైన పౌలు చెప్పిన మాటలు ఏంటిదంటే, యేసుక్రీస్తు రావడము, మనం పోవడము ఎప్పుడు జరుగుతుందంటే, ఈ నాశన పుత్రుడు ప్రత్యక్షం కావాలి, అంత్యక్రీస్తు ప్రత్యక్షం కావాలి. దాని తర్వాతనే క్రీస్తు తన ఆగమన ప్రకాశత చేత, ఆ యొక్క వెలుగు చేత అంత్యక్రీస్తును నాశనం చేస్తూ ఆయన దిగి వస్తాడు అని పౌలు చాలా స్పష్టంగా, ఆయన రావడము, మనం పోవడము ఎప్పుడు జరుగుతుందో అక్కడ స్పష్టంగా ఆయన మాట్లాడినాడు. నేను ఎన్నో సెషన్స్లలో దాని గురించిన డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. మరలా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. కాబట్టి క్రైస్తవులు ఆ యొక్క శ్రమల గుండా వాళ్ళ విశ్వాసంను బట్టి ఈ క్రీస్తు విరోధించేవాడు క్రీస్తును విరోధిస్తాడు, క్రీస్తును నమ్ముకున్న వారిని విరోధిస్తారు. క్రీస్తు ఏదైతే బోధించినాడో వాటన్నిటినీ, సిద్ధాంతాన్ని విరోధిస్తాడు. గనుక క్రీస్తు యొక్క బిడ్డలు వాటిని భరించాలి, సహించాలా. చాలా మంది చంపబడతారని ఈ ప్రకటన గ్రంథంలో చూసినాము. వాడు ముద్రను వేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఎవరైతే క్రీస్తు కోసము నమ్మకంగా నిలబడతారో, హతసాక్షులు అవుతారో, వాళ్ళు ఏ రీతిగా దేవుని చేత అభినందించబడుతున్నారు, ఏ రీతిగా వాళ్ళు హెచ్చించబడుతున్నారో కూడా మనం చూస్తున్నాము. ఎన్నో వచనాలు చాలా స్పష్టంగా ఈ ప్రకటన గ్రంథం చెప్తూనే మీకు నేను చెప్పాను, నేను మరలా రిపీట్ చేయను. క్రీస్తు యొక్క రాకడ, ఈ యొక్క విరోధించేవాడు వచ్చిన తర్వాతనే ఆయన దిగి వస్తాడు. ఈయనను శిక్షిస్తూ, మనల్ని హెచ్చిస్తూ ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనను తీసుకొని వెళ్తాడు. 2-3 సార్లు కన్ఫ్యూజ్ చేయడానికి రాడు. దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాలు సంఘము హింసించబడింది, వాళ్ళు చంపబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, జంతువులకు వేయబడ్డారు. ఆ యొక్క భయంకరమైన శిక్షను వాళ్ళు అనుభవించినారు వాళ్ళ విశ్వాసం బట్టి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, చివరిలో కూడా ఇంకా శ్రమలు ఇంకా అధికం అవుతాయి, గ్రేట్గా పెరుగుతాయి. అందుకోసమే ట్రిబులేషన్ అంటే శ్రమలు ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన ఆ యాంటీ క్రైస్ట్ లాంటి వాళ్ళు అటువంటి స్థితిని పట్టుకొని వచ్చినారు. ఇప్పుడు క్రీస్తును విరోధించేవాడే ప్రవచించబడ్డాడు, వాడు వస్తాడు, క్రీస్తు బిడ్డలను విరోధిస్తాడు, క్రీస్తును విరోధిస్తాడు, క్రీస్తు యొక్క దైవత్వాన్ని విరోధిస్తాడు, నేనే దేవుడిని ప్రకటిస్తాడు, ఆయన యొక్క ప్రతిమకు మొక్కాలని ఆయన శాసనం పట్టుకొని వస్తాడు. దేవుని బిడ్డలారా, మనమందరము వాటిని అన్నిటినీ జయించి చివరి వరకు మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నవాడే రక్షించబడనని యేసుప్రభు ఎలా చెప్పినాడో మనం కూడా ఆల్రెడీ వీటి గురించి నేను చెప్పినాను. ఆ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది.
లూకాసు సువార్త 21వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. మార్కు సువార్త 13వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. అక్కడ స్పష్టంగా మీరు చూడండి, దేని తర్వాత యేసు ప్రభు రాకడ జరుగుతుందో. ఆ అంత్యక్రీస్తు వచ్చి హేకరమైన ఆలయంలో పెట్టి నేనే దేవుడిని ప్రకటించిన తర్వాత ఆ యొక్క మనుష్య కుమారుని యొక్క సూచన మనము చూస్తాము, దానికంటే ముందు చూడము. కాబట్టి హిస్టారిక్ ప్రీ మిలేనియంలో నమ్మేవారు సిద్ధాంతం ఏంటిదంటే క్రీస్తు 2 భాగాలుగా కాదు, ఆయన వస్తున్నాడని ఒక్కసారి చెప్పినాడు, ఒక్కసారి వస్తాడు, దాని తర్వాత 1000 పరిపాలనలోనికి తీసుకొని వెళ్తాడు అన్న సంగతిని మనము అర్థము చేసుకోవాలి. ఆమేన్. ఇప్పుడు వరకు మనం మొదటి పాయింట్నే మనము ధ్యానం చేసినాము. మిలీనియం అంటే ఏంటి, ఆ మిలీనియంలో ఎన్ని రకాలైన అభిప్రాయాలు క్రైస్తత్వంలో ఉన్నాయి, వర్గాలు మనకు ఉన్నాయి. కాబట్టి నమ్మేవాళ్ళు వాళ్ళు బైబిల్లో ఎలా అర్థం చేసుకొని వాళ్ళు నమ్ముతున్నారో అది వాళ్ళకి సంబంధించింది అది. కానీ మీరు ఎలా అర్థం చేసుకోవాలో, మీరు ఏ రీతిగా అయితే చదవాలనో మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ యొక్క సెషన్స్ తీసుకోవడము జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కేవలము గుడ్డిగా నమ్మడం కాదు, బైబిల్లో రాయబడినట్లుగా పరీక్షించండి, పరిశీలించండి, చూడండి ఏది వాక్యం చెప్తుంది, ఏది చెప్పట్లేదు, ఏది చెప్పండి వేరే వాళ్ళు నమ్ముతున్నారో, ఏది చెప్తున్నా కానీ కూడా నమ్మట్లేదో అన్నీ పరిశీలించండి, పరీక్షించండి. కానీ వెండి కంటే బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసము. మనము విశ్వాసం బట్టి రక్షించబడ్డాము, విశ్వాసం బట్టి మన పాపాలు క్షమించబడ్డాయి, విశ్వాసం బట్టి దేవుడు మనకు నిత్య రాజ్యాన్ని వాగ్దానం చేసినాడు, నిరీక్షిస్తున్నాము, ఎదురు చూస్తున్నాము. ఆ విశ్వాసాన్ని నాశనం చేయడానికి సాతాను అబద్ధ బోధన తీసుకొని వస్తాడు. ఆ యొక్క విశ్వాసాన్ని నాశనం చేయడానికి పర్సిక్యూషన్, హింసను తీసుకొని వస్తాడు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే అన్నిటినీ తాలుకొని తట్టుకొని చివరి వరకు విశ్వాసం కాపాడుకున్న వాడే రక్షించబడినని చెప్తా ఉంది. గనుక దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మన విశ్వాసాన్ని చివరి వరకు మనం కాపాడుకునే వారంగా మనము ఉండాలి. శ్రమలలో కూలిపోయి దేవుణ్ణి మనం విడిచిపెట్టి అది తట్టుకోలేక తాలుకోలేక మనం కాంప్రమైజ్ అయిపోయి మనం ఉండడానికి వీల్లేదు. మనకు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆ కాలంలో కూడా నెబుకద్నెజరు ఆ యొక్క ప్రతిమను పెట్టి దాన్ని మొక్కాలా, నమస్కరించాలని ఏ సిస్టమ్ అయితే తీసుకొని వచ్చినాడో అటువంటి చివరి దినాలలో ఈ యొక్క అంత్యక్రీస్తు పరిపాలనలో ఆ యొక్క ప్రతిమకు మొక్కాలా, ఆ యొక్క మృగం యొక్క ముద్రను వేపించుకోవాలా, అంత్యక్రీస్తును దేవుడని మనం ఒప్పుకోవాలా, ఆ సిద్ధాంతాన్ని మనం నమ్మాలని ఆయన తీసుకొని వస్తాడనే సంగతిని మనం అర్థం చేసుకోవాలా. మనం ఎంతైతే వాక్యానుసారంగా మనం కట్టబడ్డామో ఆ దినాలలో ఆ యొక్క వాక్యాలు మనకు సహాయం చేస్తాయి. మన విశ్వాసము పరీక్షించబడుతుంది, పరీక్షించబడిన తర్వాత అది రివార్డ్ చేయబడుతుంది, దేవుడు దాని యొక్క ప్రతిఫలం ఇస్తాడన్న సంగతిని మనము గ్రహించుకోవాలి. ఇప్పుడు 2వ పాయింట్లోకి మనం వెళ్తున్నాము. ఈ యొక్క 1000 పరిపాలన పరలోకంలో జరుగుతుందా లేకపోతే ఇంకెక్కడ జరగబోతా ఉంది? చాలా మటుకు యేసుక్రీస్తు రాగానే అంత నిత్యత్వంలోనికి వెళ్ళిపోతారు, అంత చరిత్ర అంతా క్లోజ్ అయిపోతుంది అనే అభిప్రాయంతో చాలా మంది ఉన్నారు. ఎందుకున్నారో కూడా నేను చెప్పాను. ఎందుకున్నారంటే వాళ్ళకు ఎవరు కూడా బోధ చేస్తలేరు. బైబిల్లో ఈ రీతిగా ప్రత్యక్షలు దేవుడు అపోస్తులైన యోహానికి ఇచ్చినాడు. ఇక ప్రవచనాలు ఈ యొక్క ఐజయా కానీ, జెకర్యా కానీ, దానియేలు గ్రంథంలో కానీ ఈ ప్రవచనాలు ఉన్నాయని ఎవరు కూడా అర్థం చేసుకోకుండా, బైబిల్ని బోధించకుండా దాన్ని వదిలేసినారు. కాబట్టి చరిత్రలో ఎవరు కూడా దానికి అర్థం కావట్లేదు. ఇక సేవకులే దాన్ని వదిలేసినప్పుడు విశ్వాసులకు బోధించేవారు ఎవరు? విశ్వాసులు దాన్ని ముట్టను కూడా ముట్టరు, దాని గురించి అర్థం చేసుకొని కూడా ప్రయత్నం చేయరు. యేసుప్రభు వస్తే చాలు అన్న ఆలోచనతో ఉంటుంది. కానీ వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది అనేది వాళ్ళకు వాక్యపు వివరణ ఏమాత్రం కూడా లేదు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క 1000 పరిపాలన ఎక్కడ జరగబోతుంది? ఆశ్చర్యం కలిగించే విషయాలు మనం చూడబోతున్నాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ఇది యేసుక్రీస్తు యొక్క రాకడ తర్వాత ఉన్న వాక్య
భాగాలు. ఆ యొక్క మొదటి వచనం నుంచి ఈ 3 వచనాలు చూసినట్లయితే, ఒక దూత పరలోకం నుంచి దిగి రావడము, ఒక తాళం చేయి అగాధం యొక్క తాళం చేయి పట్టుకొని గొప్ప ఏమంటారంటే చైన్ని, సంకెళ్ళను పట్టుకొని దిగి రావడము ఈ యొక్క యోహాన్ భక్తుడు చూసినాడు. అప్పుడు ఈ యొక్క ఘట సర్పము, ఈ ఘట సర్పం మన సాతాను, డెవిల్, సేటన్ని ఆ యొక్క బంధించి అగాధంలో వేసేసినట్టుగా. బాటమ్లెస్ పిట్ అంటే దానికి అంతం ఉండదు, కానీ దాంట్లో సాతాన్ని సంఖ్యలతో బిగించి 1000 ఏళ్ళు దానిపైన ఆ యొక్క మూత వేసేసి సీల్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, 1000 ఏళ్ళ పరిపాలన ప్రారంభం కాకముందు ఏం జరుగుతా ఉందో గమనించండి. సాతాన్ను 1000 ఏళ్ళు ఆయన బంధించేస్తున్నాడు, అగాధంలో వేసేస్తున్నాడు, మూత వేసేస్తున్నాడు. మీరు గమనించాలి. తర్వాత 3వ వచనంలో చూడండి, అగాధంలో వేసి దాని మూత వేసేసి సీల్ వేసిన తర్వాత ఇక్కడ చెప్పబడిన వాక్య భాగము ఏముందో చూడండి. సో దట్ హీ మే నాట్ డిసీవ్ ద నేషన్స్ ఎనీ లాంగర్ అంటిల్ ద 1000 years were ended. అయ్యో, యేసుప్రభు రాకడతోటి అన్ని నాశనం అయిపోవాలి, అన్ని దేశాలు నాశనం అయిపోవాలి, ఇక నేషన్సే మిగిలిపోవద్దు అనే సిద్ధాంతము చాలా మటుకు చాలా మంది మైండ్లో మనం చూస్తూ ఉంటాం. కానీ సాతాన్ని ఎందుకు బంధిస్తున్నాడంటే, యేసు ప్రభు యొక్క రాకడ తర్వాత కూడా మనము నేషన్స్ని మనం చూస్తున్నాము. ఆ నేషన్స్ లోనికి సాతాను వెళ్ళకుండా, మోసం చేయకుండా సాతాన్ని 1000 ఏళ్ళు బంధించినట్లుగా మనం చూస్తున్నాము. ఆ 1000 ఏళ్ళు అయిన తర్వాతనే సాతాను విడిపించబడతాడు. అంటే ఈ నేషన్స్ని మనం చూస్తున్నాము. అయ్యో, ఆశ్చర్యం కలుగుతుందే, ఇది మాకు ఎప్పుడు ఎవరు కూడా బోధ చేయలేదే. ఈ నేషన్స్ అనే మాట ఎక్కడుంటే పరలోకంలో అయితే కాదు, ఈ భూమి పైన నేషన్స్ వాళ్ళు ఉండబోతున్నారు. మరలా నేను చెప్తున్నాను, యేసుప్రభు యొక్క రాకడలో 19వ అధ్యాయంలో యాంటీ క్రైస్ట్ యొక్క ఆర్మీ, యాంటీ క్రైస్ట్తో అలయంట్ అయిన ఆ యొక్క కింగ్స్ని దేవుడు డిస్ట్రాయ్ చేస్తున్నాడు, కానీ ప్రతి నేషన్ని దేవుడు డిస్ట్రాయ్ చేయట్లేదు. ఎందుకంటే మీకు తర్వాత అర్థమవుతుంది. నేను సెకండ్ సెషన్లో నేను తీసుకుంటాను. ఈ 1000 ఏళ్ళు ఏం చేయబోతున్నాడు, అసలు ఎందుకు 1000 ఏళ్ళని దేవుడు నియమించినాడు, ఎందుకు ప్రవచించబడింది, అది మీకు ప్రవచనాలు అర్థం చేసుకోకపోతే ఈ యొక్క నేషన్స్ ఎందుకు ఉన్నారు, ఎందుకు మిగిలిపోయినారు, మిగిలివేయబడ్డారు, భూమి మీద ఇంకా ఎందుకు కనబడతా ఉన్నారు, 1000 ఏళ్ళ వరకు ఎందుకు కనబడుతుండో మీకు అర్థం కాదు. కానీ బైబిల్ గ్రంథంలో ఉందా లేదా, మీరు చదివే బైబిల్లో ఉందా లేదా, ఆ యొక్క నేషన్స్ని, ఇంకా మిగిలిపోయిన నేషన్స్ని మోసం చేయకుండా సాతాను, ఎందుకంటే వాడు మోసగాడు, వాడు ఇంతకాలం ఏం చేస్తున్నాడు, మోసం చేస్తూ ఆ యొక్క నేషన్స్ని కానీ లీడర్స్ని కానీ మోసం చేస్తూ దేవునికి తిరగబడేటట్టుగా చేసినాడు. దేవుని తిరగబడే సిస్టమ్ను తీసుకొని వచ్చినాడు. దేవుని బిడ్డలారా, ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఆ యొక్క క్రీస్తు యొక్క రాకడలో యాంటీ క్రైస్ట్ని, ఫాల్స్ ప్రాఫిట్ని ఆ యొక్క నిత్యం మండుచున్న అగ్నిలో వేసేసినాడు. 19వ అధ్యాయంలోనే వేసేసినాడు, డైరెక్ట్గా వేసేసినాడు, అడ్వాన్స్గా వేసేసినాడు. కానీ సాతాన్ని మాత్రము 1000 ఏళ్ళు బంధించినట్లుగా ఈ నేషన్స్ కూడా కొన్ని నేషన్స్ మిగిలిపోయినట్టుగా ఈ భూమి పైన మనకు లేఖనాలు చెప్తా ఉన్నాయి. మీకు నచ్చకపోతే అది మీ ప్రాబ్లము. అది మీకు నచ్చాలని దేవుడు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఆ యొక్క అపోస్తలుడైన యోహానుకు ప్రత్యక్షం చేయలేదు. మీ అభిప్రాయాల పైన దేవుడు నడిచేవాడు కాదు. దేవుడు చరిత్రను ఎలా తిరగరాసినాడో, ఏం చేయబోతున్నాడో అపోస్తలుడైన యోహానుకు ప్రత్యక్షపరిచినాడు. నచ్చితే నమ్మండి, నచ్చకపోతే నమ్మకండి, కానీ బైబిల్లో ఉందా లేదా ఫస్ట్ చూడండి, పరిశీలించండి, పరీక్షించండి. సాతాన్ని బంధించినాడు 1000 సంవత్సరాలు, తర్వాతనే ఆయన మరలా కొంతకాలం కోసము విడుదల చేస్తాడు. కానీ ఈ 1000 ఎందుకు బంధిస్తున్నాడు అని ఎందుకు చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు బంధిస్తున్నాడు, ఎందుకు బంధిస్తున్నాడు అంటే, ఇంకా నా దేశముల మధ్యలో వెళ్ళి వాళ్ళని మోసం చేయకూడదని, అవన్నీ ఉన్నాయి గనుక మోసం చేయకూడదని
దేవుడు బంధిస్తే ఈ యొక్క నేషన్సే ఉండవు. ఇంకా తర్వాత అందరు నిత్యత్వంలోనికి మనం వెళ్ళిపోతాము, నిత్యపు స్థితిలోనికి మనం వెళ్ళిపోతామని చాలా మంది నమ్ముతారు. దేవుని రాజ్యము దయచేసి గమనించండి. దేవుని యొక్క రాజ్యంలో ఆ పదము దేవుని రాజ్యం అని మన ప్రవచనాలలో ఈ బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో చూస్తా ఉన్నాం కదా. 2 రీతిలుగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క రాజ్యము అంటే 1000 పరిపాలన రాజ్యము ఉంది. తర్వాత నిత్యమైన రాజ్యం కూడా ఉందనే సంగతిని అర్థం చేసుకోవాలా. ఆ రెండింటిని కలిపితేనే దేవుని యొక్క రాజ్యం అనేది మనకు అర్థమవుతుంది. ఒకవేళ దాని అర్థం చేసుకోకపోతే మనకు అర్థం కాదు. కాబట్టి దెర్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ మిలీనియం. ఈ యొక్క 1000 పరిపాలనలో దేవుని యొక్క రాజ్యము ఈ భూమి పైన ఎలా స్థాపించబోతున్నాడో దాని గురించి రాయబడి ఉంది. తర్వాత ఈ 1000 అయిపోయిన తర్వాత నిత్యమైన రాజ్యాన్ని ఎలా స్థాపించబోతున్నాడో అది కూడా దేవుడు యోహాన్ భక్తునికి చాలా స్పష్టంగా తెలియచేసి ఉన్నాడు. ఇప్పటి వరకు ఏమైతే మీకు అర్థమైంది కదా. ఈ 20వ అధ్యాయంలో ఈ యొక్క 3వ వచనంలో స్పష్టంగా ఎందుకు బంధిస్తున్నాడు అంటే he should not deceive the nations. ఇంకా మిగిలిపోయిన నేషన్స్ని ఇంకా డిసీవ్ చేయకూడదు. దీని గురించి డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. క్వశ్చన్ మార్క్ ఉంటే అట్లనే పెట్టుకోండి. వచ్చే సెషన్ వరకు కూడా మీరు వెయిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇంకొక వచనం చూడండి. ఈ యొక్క 20వ అధ్యాయంలోనే ప్రకటన గ్రంథము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఈ యొక్క 1000 అయిపోయిన తర్వాత 1000 ముందు సాతాన్ని బంధించినాడు. 1000 తర్వాత సాతాను తన చెరసాల నుంచి అగాధం నుంచి విడిపించినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు సాతాను గమనించండి. ఈ 1000 అనేది చాలా లిటరల్గా దేవుడు స్పష్టంగా సాతాన్ని బంధించడము ఏమైనా సాదృశ్యంగా దేవుడు మాట్లాడుతున్నాడా? కాదు కదా. లిటరల్గా బంధిస్తున్నాడు. లిటరల్గా నేషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ యొక్క లిటరల్గా ఆ నేషన్స్ ని మోసం చేసే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, సాతాన్ని ఈ 1000 తర్వాత అంటే 1000 అయిపోయిన తర్వాతనే విడిపిస్తున్నాడు. అది కూడా కొంత సమయం వరకే ఆయనను బయటికి వదిలినట్లుగా చూస్తున్నాము. వాడు బయటకు వచ్చి మరలా ఈ నేషన్స్ ఈ దేశాల పైన ఆయన పోయి 4 కార్నర్స్ లో ఉన్న 4 భాగాలు ఉన్న ఈ భూమి పైన ఉన్న నేషన్స్ ని గోగు మగోగును ఆయన పోగు చేసి మరలా యుద్ధం కోసము ఆయన సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అండ్ దే మార్చ్డ్ ఓవర్ ద బ్రాడ్ ప్లెయిన్ ఆఫ్ ది ఎర్త్. ఆయన తీసుకొచ్చే సంఖ్య ఎలా తీసుకొస్తున్నాడంటే తిరిగి దేవుని యొక్క పరిశుద్ధులకు ఆ యొక్క యెరూషలేము అనే ప్రియమైన పట్టణానికి విరుద్ధంగా ఈ సాతాను నేషన్స్ ని మోసం చేసుకొని ఈ 1000 తర్వాత వారు తీసుకొని వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చాలా స్పష్టంగా నేషన్స్ కనబడతా ఉన్నాయి, దేశాలు, భూమి కనబడతా ఉంది. ఏం మార్పు కలగలేదు. దేవుని బిడ్డలారా, వచ్చే సెషన్స్లలో మీరు చూస్తారు ఈ యొక్క 1000 పాత భూమిలోనే ఆయన పరిపాలన స్థాపించాలి, ఆ ప్రవచనాలు నెరవేర్చాలి, ఆయన మాట్లాడిన మాటలన్నీ నెరవేర్చిన తర్వాతనే ఆయన మహాసింహాసనం మీద కూర్చొని తీర్పులోనికి వెళ్తాడు. దాని తర్వాతనే కొత్త భూమి, కొత్త ఆకాశము, కొత్త యెరూషలేముని మనం చూస్తాము. దేవుని బిడ్డలారా, నిత్య రాజ్యాన్ని అప్పుడు చూస్తాం, కానీ ఈ 1000 ఆయన చూపించాలి. ఆయన శక్తి ఏంటిదో చూపించాలి. ఆయన ఒక రాజుగా పరిపాలించడం అంటే ఏంటిదో చూపించాలి. నీతి సమాధానము అంటే ఏంటిదో చూపించాలి. దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రవచనాలు ఇంకా నెరవేర్చబడలేదు. అవన్నీ నెరవేర్చాలి. ఎందుకు మనం ఇవన్నీ నమ్మలేదు అంటే ఎప్పుడు చదవలేదు, ఒకళ్ళు బోధ చేయలేదు. చదవండి, ఇప్పుడు బోధిస్తున్నప్పుడు పరిశీలించండి, ఉందా లేదా. ఆయన బయటకు వచ్చి నేషన్స్ ని మోసం చేస్తా ఉన్నాడు. మరలా ఏ నేషన్స్ అయితే వాళ్ళు 1000 ఈ భూమి పైన కంటిన్యూ అవుతున్నారో, దేవుని బిడ్డలారా, ఆ 4 కార్నర్స్ లో 4 దిక్కులో ఉన్న ఈ భూమి పైన ఉన్న వారిని పోగు చేసి మరలా మరొక బ్యాటిల్ కోసం రెడీ చేస్తా ఉన్నాడు. పరిశుద్ధులకు విరుద్ధంగా, ఆ యొక్క దేవుని యొక్క ప్రియమైన పట్టణము యెరూషలేముకు విరుద్ధంగా
మరలా పోగు చేస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే, దేవుడు ఇమ్మీడియట్గా ఆయన ప్రకాశత చేత అగ్ని పరలోకం నుంచి దిగి వచ్చి, చూడండి 19వ వచనంలో, అగ్ని పరలోకం నుంచి దిగి వచ్చి ఆ యొక్క కాల్చివేసినట్లుగా సాతాను పట్టుకొని నిత్యము మండుచున్న అగ్ని గుండంలో వేసేసినట్లుగా. అక్కడ ఆల్రెడీ ఎవరున్నారు? 1000 కంటే ముందు ఎవరున్నారు? ఆ యొక్క ద బీస్ట్, యాంటీ క్రైస్ట్ అనే బీస్ట్, ఫాల్స్ ప్రాఫిట్, అంటే మొదటి మృగము, రెండో మృగము అక్కడ ఆల్రెడీ 1000 ఏళ్ళ నుంచి కాల్తూనే ఉన్నారు. వాళ్ళు రాత్రి పగలు కాల్తూనే ఉన్నారు. ఈ యొక్క 1000 ఏళ్ళు తర్వాత సాతాన్ని ఆ యొక్క మండుచున్న అగ్ని గుండంలో వేసినట్లుగా మనం చూస్తున్నాము. అందుకోసం సాతాను యొక్క అనుచరులను ఆ యొక్క శిక్షించడానికి, పడిపోయిన దూతలను శిక్షించడానికి నిత్యము మండుచున్న అగ్నిని దేవుడు తయారు చేసినాడని బైబిల్ చెప్తా ఉంది. కానీ ఎవరైతే దేవుని తృణీకరిస్తారో, దేవుడిని విరోధిస్తారో, సువార్తను విరోధిస్తారో, పరిశుద్ధతను విరోధిస్తారో, దేవుడు అనుగ్రహిస్తున్న నిత్య జీవమును విరోధిస్తారో, దేవుని బిడ్డలారా వాళ్ళందరూ ఒక రోజు నిత్యము మండుచున్న ఈ అగ్నిలో వేయబడబోతున్నా. అక్కడ అంతక్రీస్తు ఉంటాడు, అబద్ధ ప్రవక్త ఉంటాడు, ఈ సాతాను ఉంటాడు, సాతానుతో పడిపోయిన దూతలు ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని తృణీకరించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ చేరతారు. ఇది రెండో మరణము అనే హెచ్చరిక బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఇప్పటి వరకు మీకు అర్థమైందా? ఈ యొక్క యేసు ప్రభు యొక్క రెండో రాకడ తర్వాత 1000 పరిపాలనలో సాతాను బంధిస్తున్నాడు. కానీ నేషన్స్ ఇంకా కనబడుతున్నాయి. భూమి, పాత భూమి ఇంకా కనబడతా ఉంది, నార్మల్ లైఫ్ కనబడతా ఉంది. కానీ ఇక పునరుద్ధానుడు అనే క్రీస్తు 1000 యెరూషలేము నుంచి పరిపాలిస్తున్నట్లుగా కనబడతా ఉంది. మూడో దానికి వస్తాము. ఎవరు దీంట్లో పాలు పొందుతారు, పాలి భాగము కలిగి ఉంటారు? దేవుని బిడ్డలారా, ఈ యొక్క నెక్స్ట్ సెషన్లో చాలా డీటెయిల్గా నేను ఇస్రాయెల్ గురించి మాట్లాడతాను. కానీ ఇప్పుడు దీనిపైన కాస్త మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నము మీరు చేయండి. హూ విల్ బి పార్ట్ ఆఫ్ ద మిలీనియం? ఈ యొక్క 1000 పరిపాలనలో పాలి భాగము ఎవరికి ఉండబోతా ఉంది? చూడండి, ప్రకటన గ్రంథంలోనే మరలా 20వ అధ్యాయానికి వద్దాము. ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నాము? హతసాక్షులైన వారు లేచి క్రీస్తును సాక్ష్యమును బట్టి, క్రీస్తు వాక్యమును బట్టి వాళ్ళు హతసాక్షులైనారు. అంటే ఇది గ్రేట్ ట్రిబులేషన్ టైంలో, అంత్యక్రీస్తు కాలంలో ఎందరో చంపబడతారు. బీహెడెడ్ అంటే అంత్యక్రీస్తు యొక్క వే ఆఫ్ కిల్లింగ్ పీపుల్, అంటే ప్రజలను చంపే విధానము ఈ బుల్లెట్లు గిల్లెట్లు కాదండి, అది మొండంను నరకడం అన్నమాట. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క ఆర్మీ యెరూషలేంని సరౌండ్ చేసినప్పుడు అని లూకాసు వార్త 21వ అధ్యాయంలో కానీ ప్రకటన గ్రంథంలో కూడా నేను చూపించినాను, అన్యులకు అనుగ్రహించబడుతుంది. మీరు గమనించినట్లయితే ఈ యొక్క ఇజ్రాయెల్ దేశము అన్యులైన ఇస్లాం దేశాల చుట్టూ మధ్యలో అది ఉంది అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలా. ఇక ఇస్లాం యొక్క సిద్ధాంతంలో ఎవరైతే దేవుణ్ణి నమ్మరో లేకపోతే విరోధిస్తారో వాళ్ళ మొండలు నరకాలనే సిద్ధాంతము వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి ఆ దినాలలో బహుశా మనకు అటువంటి సైన్యము లేచి క్రీస్తును నమ్ముకున్న వారి యొక్క మొండములను, అంటే విశ్వాసులను, క్రీస్తు సాక్ష్యాన్ని కలిగిన వారు, నమ్మదగిన వారు, దేవుని వాక్యాన్ని పట్టుకున్న వారు, ఆ యొక్క మృగం యొక్క ప్రతిమను మొక్కని వారు, మీరు చూడండి ఇక్కడ వచనాలు మీరు చూడండి, మొక్కని వారు, ఆ ముద్రను వేపించుకొని వారు, నొసటి పైన కానీ చేతి పైన కానీ వాళ్ళు హతసాక్షులైన వారు లేచి 1000 ఏళ్ళు పరిపాలించినట్లుగా మనము చూస్తాము. ఇది మొదటి పునరుద్ధానము అని రాయబడింది. అంటే ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి అనే ప్రశ్న మనకు రావచ్చు కదా. దిస్ ఈజ్ ఫస్ట్ రిజరక్షన్. ఎవరైతే ఈ యొక్క మొదటి పునరుద్ధానంలో పాలు పొందుతారో దయచేసి వినండి, వాళ్ళకు రెండో మరణం వాళ్ళని తాకదు. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా, రెండో మరణం ఏంటి అంటే నిత్యము మండుచున్న యొక్క సల్ఫరు, ఆ ఫైర్లో
ఆ లేక్ ఆఫ్ ఫైర్ ని రెండో మరణమని ఈ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఎవరైతే మొదటి పునరుద్ధానంలో పాలు పొందుతారో రెండో మరణం తాకలేదు, ఆ నిత్యం అగ్ని ఇంకా వాళ్ళని తాకదు అనే రీతిగా బైబిల్ గ్రంథంలో దేవుడు తన బిడ్డలను హెచ్చించినట్లుగా, మహిమ శరీరాలతోని లేపినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. అంటే మొదటి పునరుద్ధానం అంటే ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి అంటే, కొందరు యేసుప్రభు యొక్క రాకడ 2 భాగాలుగా ఉన్నాయని నమ్మేవారు ఉన్నారు. ఒకవేళ మొదటిసారి రాకడలో మిస్ అయిపోయినాము అంటే, బహుశా సెకండ్ టైం మళ్ళీ ఆయన రాకముందు మళ్ళా ఛాన్స్ ఉంది కాబట్టి మనం రెడీ అవుదామనే సిద్ధాంతము వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్ ప్రకారము 2 పునరుద్ధానాలు ఉన్నాయి. నీతిమంతుల పునరుద్ధానం వేరు, భక్తిహీనుల పునరుద్ధానం వేరు. నీతిమంతుల కోసము 2 రకాలైన పునరుద్ధానాలు దేవుడు బైబిల్ గ్రంథంలో పెట్టలేదు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. మొదటి పునరుద్ధానము ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంటే ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే, ఆ యొక్క మనిషి అంటే పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత ఈ 5 కన్యకలు తలుపు కొడతా ఉన్నారు. అక్కడ యేసు ప్రభు నిల్చొని, ఆగమ్మా 7 సంవత్సరాలు నీకు టైం ఇస్తున్నాను, తర్వాత మీకు తలుపు తెరుస్తాను, మీకు ఛాన్స్ ఇస్తాను, మరలా పునరుద్ధానంలో భాగం ఇస్తాను అని చెప్తున్నాడా, లేకపోతే తలుపు ఒక్కసారి వేసిన తర్వాత ఇంకా తీయనట్లుగా మనం చూస్తూ ఉన్నాము? మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులు. ఇంకా రెండో మరణము అంటే ఆ నిత్యము మండుచున్న సల్ఫర్ లేక్ ఆఫ్ ఫైర్ వాళ్ళని ఏ మాత్రము తాకదు, వాళ్ళు ఇంకా శిక్షించబడరు అన్న సంగతిని అర్థం చేసుకోవాలి. అందుకోసమే దేవుని బిడ్డలారా, ఆ మొదటి పునరుద్ధానము కోసము మనమందరము వేచి ఉండాలి. ఇప్పటి వరకు వీళ్ళు కేవలం హతసాక్షుల గురించి మాట్లాడినారు కదా, మొదటి పునరుద్ధానము ఉట్టి వాళ్ళ కోసమేనా, మన కోసం కాదా అనే ప్రశ్న మీకు రావచ్చు. ఆగండి, కొద్దిగా ఓపిక పట్టండి, మీకు అర్థమవుతుంది. తొందరపడి మనము అర్థం చేసుకునేది కాదు. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మీకు అర్థం చేయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఆమేన్. ఇప్పటి వరకు అయితే మీకు అర్థమైంది కదా. మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులు. ఒక్కసారి చూద్దాము ఎన్ని రకాలైన పునరుద్ధానాలు బైబిల్ మనకు బోధ చేస్తూ ఉంది. మీకు బైబిల్ ఒకవేళ ఉంటే మీ దగ్గర దయచేసి తెరవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం నుంచి 29వ వచనం వరకు మీరు గమనించినట్లయితే, యేసు ప్రభు తన నోట్తో పలికిన బోధ ఇది. ఆయన అబద్ధపు బోధలు బోధించలేదు, అబద్ధపు నిరీక్షణ వాళ్ళకి ఇవ్వలేదు, అష్యూరెన్సెస్ ఇవ్వలేదు. చాలా స్పష్టంగా చెప్పినాడు, మీరు ఆశ్చర్యపోకండి, ఒక సమయం రాబోతా ఉంది, సమాధిలో ఉన్నవారు ఆ యొక్క స్వరము విని, మనుష్య కుమారుని యొక్క స్వరం విని, లెగుసు గడియ వచ్చుచున్నది. ఆ స్వరము విన్నప్పుడు ఆ యొక్క వాళ్ళందరూ పునరుద్ధానంలో పాలు పొందుతారు. అక్కడ మంచి చేసిన వాళ్ళు నీతిమంతుల పునరుద్ధానంలో పాలు పొందుతారు. భక్తిహీనులు ఆ యొక్క తీర్పు యొక్క పునరుద్ధానంలో పాలు పొందుతారని స్పష్టంగా అన్నాడు. అంటే నీతిమంతుల పునరుద్ధానము ఒకటే ఉంది, ఒక్కటి మిస్ అయిందంటే వాళ్ళకి ఇంకా ఛాన్స్ లేదు అనే సంగతిని అర్థం చేసుకోవాలా. వాళ్ళు నీతిమంతుల పునరుద్ధానంలో అంటే చచ్చిపోయి తిరిగి లేచి ఆయన ముందన నిలబడాలి, లేకపోతే భక్తిహీనులు చచ్చిపోయిన వాళ్ళు తీర్పు కోసం నిలబడతారు చూడండి, దాంట్లో అన్నా పాలు పొందాలి. రెండో ఛాన్స్ అనేది లేదు. అందుకోసమే బైబిల్ గ్రంథంలో మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులు, రెండో మరణం వలనే తాకదు. కానీ మొదటి పునరుద్ధానంలో మిస్ అయిన వాళ్ళు ఈ యొక్క రెండో పునరుద్ధానంలో వాళ్ళందరూ తీర్పు కోసం నిలబడతారు. వాళ్ళు ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో రాయబడవో వాళ్ళందరూ నిత్యము మండుచున్న అగ్నిలో వేయబడతారు. ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మంచిగా చదవండి, మీకు అర్థమవుతుంది. వాళ్ళ పేర్లు అక్కడ జీవ గ్రంథంలో అంటే గొర్రెపిల్ల గ్రంథంలో ఉండవు. ఎందుకంటే వాళ్ళు నమ్మిన వాళ్ళు కాదు,
నమ్మకుండా చనిపోయిన వాళ్ళు, తృణీకరించిన వారు. అందుకోసమే 20వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలలో మిగతా వాళ్ళు చనిపోయిన వాళ్ళు లెగవలేదు కానీ వీరు మాత్రము మొదటి పునరుద్ధానంలో పాలు పొంది 1000 ఏళ్ళ వరకు వాళ్ళు లెగవలేదంట. 1000 ఏళ్ళ తర్వాత లేచే వాళ్ళు ఎవరు? భక్తిహీనులు, క్రీస్తును విరోధించిన వాళ్ళు, క్రీస్తును నమ్మని వాళ్ళు, అవిధేయులు, పాపంలో బ్రతికిన వాళ్ళు. దేవుని బిడ్డలారా, వాళ్ళు కూడా లేచి నిలబడతారు. దాన్ని కూడా పునరుద్ధానమే అంటారు. చచ్చిపోయిన వాళ్ళు లేచి నిలబడము పునరుద్ధానమే. నీతిమంతుల యొక్క పునరుద్ధానం వేరు, భక్తిహీనుల యొక్క పునరుద్ధానం వేరు. కాబట్టి ఇప్పుడు మీకు ఇచ్చే వార్నింగ్ ఏంటిదంటే, ఒక్కసారి రాకడ మిస్ అయితే రెండో ఛాన్స్ మీకు లేదు. ఒక్కసారి తలుపు వేస్తే రెండోసారి మీకు తలుపు తీయబడదు. అటువంటి అబద్ధపు లేకపోతే నిరీక్షణ ఒకవేళ ఎవరైనా మీకు ఇస్తున్నట్లయితే జాగ్రత్త పడండి. అది బైబిల్ అనుసారమైన బోధ కాదు. యేసు ప్రభు ఒక్కసారే రాబోతున్నాడు, 2 భాగాలుగా రాబోట్లేదు. ఒకే పునరుద్ధానం ఇవ్వబోతున్నాడు, రెండో పునరుద్ధానానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈ ఛాన్స్ అనేది ఎక్కడో తప్పుడు సిద్ధాంతము మెల్లగా ప్రవేశించింది క్రైస్తత్వంలో, కానీ బైబిల్ గ్రంథంలో లేదు అన్న సంగతిని రూఢిగా మీకు తెలియజేస్తా ఉంటున్నాను. చెప్పాను కదా, మొదటి పునరుద్ధానంలో ఎవరెవరు పాలు పొందుతున్నారు. ఇంతకుముందు చెప్పాను, ఈ హతసాక్షులైన వాళ్ళు పాలు పొందుతున్నారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. అయ్యో, ఉట్టి వాళ్ళే పాలు పొందుతారా? మరి మిగతా క్రైస్తవుల సంగతి ఏంటిది అంటే, దేవుని బిడ్డలారా, మొదటి పునరుద్ధానంలో కేవలం హతసాక్షులే కాదు. అంటే మీరు గమనించండి, మనకు మొదటి తెస్సలోనికకు రాసిన పత్రిక 13వ అధ్యాయం నుంచి 18వ వచనం వరకు ఏమని రాయబడింది? మృతి పొందిన వాళ్ళ గురించి మీకు తెలియకుండా ఉండడము నాకు ఇష్టం లేదు అని చెప్తూ, వాళ్ళ గురించిన నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఈ విషయాలు మాట్లాడినాడు. యేసు ప్రభు చనిపోయినాడు, తిరిగి లేచినాడు. కాబట్టి ఆ యొక్క క్రీస్తుతో కూడా చనిపోయిన వాళ్ళను ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. తర్వాత సజీవులైన మనము ఆ మృతుల కంటే ముందు లెగవాం, కానీ మొట్టమొదటిగా మృతులు లెగుస్తారు, దాని తర్వాత మనము లెగుస్తాము అని పౌలు బోధించినట్లుగా మనం చూడమా రెండో రాకడలో. దేవుని బిడ్డలారా, ఈ యేసు ప్రభు యొక్క రెండో రాకడలోనే మనము ఆ యొక్క మొదటి పునరుద్ధానంలో మనము పాలు పొందబోతున్నాము. చనిపోయిన వాళ్ళు లెగుస్తారు, హతసాక్షులు లెగుస్తారు, సజీవులుగా బ్రతికి తన విశ్వాసం కాపాడుకున్న వారు లెగుస్తారు. లేచి ఆ ప్రభుతో పాటు ఆ యొక్క ప్రయాణం అవుతారు. యుగ యుగములు అక్కడి నుంచి ఆగకుండా 1000 ఏళ్ళు ఆ యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు. దాని తర్వాత నిత్యమైన రాజ్యంలో ప్రవేశిస్తారు. వీళ్ళకు రెండో మరణము లేదు, నిత్యము మండుచున్న అగ్నిలో వేయబడరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంతో జాగ్రత్త పడవలసిన అవసరం. నిర్లక్ష్యం చూపించకండి. నాకు మళ్ళా ఛాన్స్ ఉంది, నేను తర్వాత చూసుకుంటాలే, ఇప్పుడు పాపం నేను ఎంజాయ్ చేయని, ఈ లోకం ఎంజాయ్ చేయని, తర్వాత నాకు ఛాన్స్ ఉందిలే. అది సాతాను ఏదో ఒక రకంగా నేను నమ్ముతున్నాను, దేవుడు తెచ్చిన బోధ కాదు. దేవునికి ఏం సరదా లేదు. ఏ రీతిగా అయితే ఇశ్రాయేల్ కోసం ప్రాణం పెట్టినాడు, అదే రీతిగా అన్యుల కోసం ప్రాణం పెట్టినాడు. ఏ రీతిగా అయితే అన్యుల కోసం రక్తం గార్చినాడు, ఇశ్రాయేల్ కోసం పెట్టినాడు, రక్తం గార్చినాడు. సువార్త యూదులకు సమానమే, ఆ యొక్క అన్యులకు సమానమే. సువార్త ప్రకటించబడినప్పుడు అన్యులు మారు మనసు పొందాలి, యూదుడు కూడా ఇశ్రాయేలు కూడా మారు మనసు పొందాలి. ప్రత్యేకమైన సమయంలో గడియలు వాళ్ళకి ఇవ్వలేదు. కానీ దేవుని బిడ్డలారా, అంత్యక్రీస్తు కాలంలో, మహాశ్రమల కాలంలో దేవుని బిడ్డలారా, క్రైస్తవులను యూదులను ఆ యొక్క అంత్యక్రీస్తు హింసిస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క హృదయాలను దేవుడు తెరిచి రక్షిస్తాడు అని బైబిల్ గ్రంథాలలో మనం చూస్తున్నాం. ఓన్లీ ద టైమ్ ఆఫ్ గ్రేట్ ట్రిబులేషన్. ఆ ట్రిబులేషన్ కూడా బిగిన్ అయ్యేది యెరూషలేం టెంపుల్లో. ప్రవచనాలు మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. యూదాలో ఉన్నవారు మీరు పారిపోండి, ఎందుకంటే మహాశ్రమలు ప్రారంభం. ఎందుకు అంటే ఎపి సెంటర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ప్రపంచం అంతా వెళ్తుంది అంటే యెరూషలేంలో ఆలయము ఇజ్రాయెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. గనుక యాంటీ క్రైస్ట్ యూదులను వదలడు, యాంటీ క్రైస్తవులను వదలడు. దేవుని బిడ్డలారా, ఆ టైంలో
ఆ శ్రమల మధ్యలో ఆ యొక్క దేవుణ్ణి మొరపెడుతున్నప్పుడు దేవుడు వాళ్ళ భక్తిహీనతను తొలగిస్తాడు అని. అదే కదా చరిత్రలో మనం చూస్తున్నాము. ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడల్లా వాళ్ళు దేవుడు శత్రు దేశానికి అప్పజెప్పేటాడు, శత్రు రాజ్యానికి అప్పజెప్పేటాడు. అదే మాదిరిగా అంత్యక్రీస్తుకు అప్పగించబోతున్నాడు, ఆ శత్రు రాజ్యానికి అప్పగించబోతున్నాడు. అటువంటి కాలంలో ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని విడిపించి రక్షించినట్లుగా చరిత్రలో మనం ఎట్లా చూస్తున్నామో అదే మాదిరిగా ఆ గ్రేట్ ట్రిబులేషన్, ఆ శ్రమల మధ్యలో దేవుడు యూదులను రక్షించబోతున్నాడు. ఆ శ్రమల మధ్యలో విశ్వాసులు ప్రయాణం కాబోతున్నారు. దేవుని బిడ్డలారా, దాని తర్వాతనే ఆ గ్రేట్ ట్రిబులేషన్ తర్వాతనే క్రీస్తు రాబోతున్నాడు. అంత్యక్రీస్తును నాశనం చేయబోతున్నాడు, మనకు నిరీక్షణ ఇవ్వబోతున్నాడు. మొదటి పునరుద్ధానంలో మనం పాలు పొందబోతున్నాము. ఒకవేళ క్రీస్తు కోసం హతసాక్షులైతే లెగుస్తాము, ఒకవేళ హతసాక్షులు కాకుండా చనిపోతే తిరిగి లెగుస్తాము. దేవుని బిడ్డలారా, ఒకవేళ సజీవ లెక్కల్లో ఆ రాకడ రావడం మనం చూస్తే మనము ఆయనతో కూడా లెగుస్తాము. ఇది మొదటి పునరుద్ధానము అనే సంగతిని అర్థం చేసుకోవాలా. రెండో పునరుద్ధానం చూడండి, అదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూస్తే ఆ యొక్క గ్రేట్ వైట్ థ్రోన్, మహాసింహాసనము, ధవలమైన సింహాసనం ఎదుట చచ్చిపోయిన వాళ్ళు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అన్ని రకాలైన ప్రజలు వాళ్ళందరూ లైన్ కట్టి నిలబడతారు. పుస్తకాలు తెరవబడతాయి. దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల యొక్క పుస్తకం, జీవ పుస్తకం కూడా తెరవబడుతుంది. ఎవరి పేర్లైతే అక్కడ రాయబడి ఉండవో వాళ్ళు నిత్యము మండుచున్న అగ్నిలో వేయబడతారు. ఆ తీర్పు సమయంన అది రెండో మరణం. ద లేక్ ఆఫ్ ఫైర్ ఈ సెకండ్ డెత్. 15వ వచనం చూడండి, ఎనీవన్స్ నేమ్ ఈజ్ నాట్ ఫౌండ్ రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, హి ఈస్ థ్రోన్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్. దేవుని బిడ్డలారా, నిత్యము మండుచున్న వీళ్ళు ఎప్పుడు లేగుస్తారంట చెప్పండి? బైబిల్ ఏమని రాయబడింది? 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ సింహాసనం వేయబడుతుంది. సాతాను బంధించి నిత్యం మండుచున్న అగ్నిలో శిక్షించిన తర్వాత 1000 ఏళ్ళు తర్వాత సాతాన్ని ఆ అగ్నిలో వేసిన తర్వాత ఇక తీర్పు జరుగుతున్నట్లుగా చూస్తున్నాము. ఈ తీర్పులో ఎవరి పేర్లైతే పుస్తకాలలో జీవ గ్రంథంలో ఉండవో వాళ్ళందరూ సాతాను పోయిన స్థలంలో, అంత్యక్రీస్తు ముందే 1000 ఏళ్ళ ముందు పోయిన స్థలంలో, ఆ ఫాల్స్ ప్రాఫిట్ 1000 ఏళ్ళ కంటే ముందు పోయిన స్థలంలో వీళ్ళందరూ నిత్యము అగ్నిలో కాల్చబడుతూనే ఉంటారు. అంతం లేదు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, 1,00,000 సంవత్సరాలు కాదు, 10 లక్షల సంవత్సరం కాదు, 1,00,00,000 సంవత్సరాలు కాదు. దానికి అంతము లేని శిక్ష. పురుగు చావదు, మంట ఆరదు. దేవుని బిడ్డలారా, దేవుని తృణీకరించి బ్రతికినందుకు అంత భయంకరమైన శిక్ష వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉందనే సంగతిని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఆ రీతిగా శిక్షించడానికి ఇష్టం లేదు కాబట్టి ఆ యొక్క దైవ కుమారుడు మన కోసం వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి ఆ శిక్షను తన మీద తీసుకొని మనల్ని శిక్ష నుంచి తప్పించడానికి, అందుకోసమే యోహాను భక్తుడు అంటాడు, ఎందరైతే క్రీస్తు నమ్ముకుంటారో వాళ్ళు మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నారు. మనల్ని శిక్షించడానికి ఆ స్థలం పెట్టలేదు, కానీ సాతాను యొక్క అనుచరులను, పడిపోయిన దూతలను శిక్షించడానికి దేవుడు ఆ స్థలం పెట్టినాడు. దేవుని బిడ్డలారా, మన కోసం కాదు, కానీ దేవుడు తృణీకరించిన వారు, ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో ఉండవో, ఎవరైతే దేవుణ్ణి అంగీకరించారో, క్రీస్తును అంగీకరించారో, సువార్తను అంగీకరించారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు అక్కడ ఉండవు. వాళ్ళందరూ నిత్యం మండుచున్న అగ్నిలో వేయబడతారు. ఇది రెండో పునరుద్ధానం. బైబిల్లో 2 పునరుద్ధానం ఉంది. నీతిమంతుల పునరుద్ధానము, భక్తిహీనుల పునరుద్ధానము తప్ప రెండో అవకాశము విశ్వాసులకు ఇచ్చినట్లుగా లేదు. ఒక్కసారి ద్వారం మూసిన తర్వాత వాళ్ళకి అవకాశం లేదన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మీరు నేర్చుకుంటున్నారని నేను నమ్ముతా ఉంటున్నాను. సో తర్వాత ఆల్రెడీ నేను చెప్పాను కదా, 20వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు, 20వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 10వ వచనం వరకు నేషన్స్ని చూస్తున్నాము. మిగిల్చబడిన నేషన్స్ని మనం చూస్తూ ఉన్నాము. భూమి పైన ఆ నేషన్స్ని క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి
క్రీస్తు యొక్క రెండో రాకడలో యాంటీ క్రైస్ట్ని, యాంటీ క్రైస్తోనున్న నేషన్స్, ఆ లీడర్స్ మాత్రమే దేవుడు శిక్షిస్తున్నాడు కానీ మిగతా నేషన్స్ని వదిలేస్తున్నాడు. ఎందుకంటే ఆయన యెరూషలేములో 1000 ఏళ్ళు పరిపాలించాలి. ఆయన పరిపాలన ఎలా ఉండబోతుందో, ఇప్పుడు వరకు అంతా ఆ, ఏ, కింద మీద చెడుతనము, భయంకరమైన విపత్తిలో దేశాలు ఉన్నాయి. కానీ నీతి న్యాయములతో పరిపాలించడానికి దావీదు సింహాసనమైన కూర్చుంటాడని యేసుక్రీస్తు గురించి ప్రవచనం ఉంది. అసలైన ఆ యొక్క పరిపాలన ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాము. కానీ దేవుని బిడ్డలారా, ఆ పరిపాలనలో మనము ఈ మిగిల్చబడిన ఈ నేషన్స్ శారీరకంగా చనిపోతుంటారు, పుడుతుంటారు, లెగుస్తుంటారు, కంటిన్యూ అవుతుంటారు. కానీ మనం మాత్రము దేవదూతల వలె ఆ యొక్క మహిమ శరీరంలో మొదటి పునరుద్ధానంలో పాలు పొందినాం కాబట్టి క్రీస్తుతో కూడా ఆ యొక్క మనం పరిపాలించబోతున్నాము. 1000 ఏళ్ళు పరిపాలించబోతా ఉంటున్నాం అన్న సంగతిని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. పరిపాలన అంటే ప్రజలు లేకుండా పరిపాలన ఎక్కడి నుంచి వస్తుంది? మనల్ని దేవుడు హెచ్చించబోతున్నాడు, మనల్ని దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు. ఆ విషయము ఈ దినాలలో క్రైస్తవులకు అంతు చిక్కట్లేదు. మరలా చెప్తున్నాను, చదవండి, బైబిల్ చదవండి. ఆ బైబిల్ని మన దాకా తేయడానికి ఎంతోమంది చంపబడ్డారు, ప్రాణాలు త్యాగం చేసినారు. కానీ బైబిల్ చదవడానికి సమయం మనకు ఉండదు. నాలుగోది, చివరిది ఆల్రెడీ మీకు చెప్పేసినాను, ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చినాను. సాతానికి ఆ యొక్క 1000 ఏళ్ళ ముందు ఏం జరగబోతుంది, 1000 ఏళ్ళ తర్వాత ఏం జరగబోతుందో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. కానీ ఇక్కడ 2 యుద్ధాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి యుద్ధము, సాతాను యేసుప్రభు రాకడకు ముందు యాంటీ క్రైస్ట్ని, ఫాల్స్ ప్రాఫిట్ని, ఆ నేషన్స్ని పోగు చేసి సాతాను క్రీస్తు పైన యుద్ధానికి తీసుకొని వస్తాడు. రెండో యుద్ధము 1000 ఏళ్ళు తర్వాత ఆయన మోసగాడు సాతాను విడిపించబడతాడు కాబట్టి, కొంతకాలం కోసం విడిపించబడతాడు కాబట్టి వెళ్ళి నేషన్స్ని ఆ యొక్క యెరూషలేముకు విరుద్ధంగా, ఆ యొక్క క్యాంప్కి విరుద్ధంగా తీసుకొని వస్తాడు. ఇది రెండో యుద్ధము. ఆ యుద్ధానికి తీసుకొచ్చే సమయంలో దేవుడు అగ్ని చేత కాల్చి నిత్యం మండుచున్న అగ్నిలో వేసేస్తాడు. కానీ 2 వార్స్ని మనం చూస్తున్నాము. 1000 ఏళ్ళకు ముందు యాంటీ క్రైస్ట్ని, ఫాల్స్ ప్రాఫిట్ని రేజ్ చేసి ముందుకు తెచ్చిన వార్ వేరు, అది ఆర్మగెదన్ వార్ అంటారు. తర్వాత ఈ యొక్క ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు సాతాను 1000 ఏళ్ళ తర్వాత విడిపించబడిన తర్వాత మోసగించి తీసుకొచ్చే యుద్ధము వేరు. మీకు స్పష్టంగా మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు సాతాను యొక్క స్థితి ఏం కాబోతా ఉంది? మొదటి యుద్ధము అయిన తర్వాత ఏమైందండి అంటే, అంత్యక్రీస్తును ఫస్ట్ అగ్నిగుండంలో వేసేసినాడు. మొదటి యుద్ధం జరిగినప్పుడు అది మనం చూస్తున్నాం కదా, ఫాల్స్ ప్రాఫిట్ని అగ్నిగుండంలో వేసేస్తున్నాడు. దాని తర్వాత సాతాన్ని 1000 ఏళ్ళు బంధిస్తున్నాడు. అవునా కదా? మొదటి యుద్ధం తర్వాత ఇది జరుగుతుంది. రెండో 1000 ఏళ్ళ తర్వాత ఏం జరగబోతా ఉంది? బంధించబడిన సాతాను విడిపిస్తాడు. ఆయన గోగు మగోగు ప్రాంతంకి వెళ్ళి భూదిగంతంలో మనుషులను పోగు చేసి యుద్ధానికి తీసుకొని వస్తాడు. దేవుడు ఇక్కడ సాతాన్ని వేయబోతున్నాడు అంటే, ఆల్రెడీ అక్కడ అంత్యక్రీస్తు, ఫాల్స్ ప్రాఫిట్ ఉన్నారు. ఆల్రెడీ ఆ లేక్ ఆఫ్ ఫైర్లో కాలుతున్నారు. 1000 ఏళ్ళు అప్పటికే ముగించిన తర్వాత అప్పుడు సాతాను కూడా వాళ్ళ హీరో, వాళ్ళ లీడర్ జాయిన్ అవుతాడు అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. మన దేవుడు తీర్పు తీర్చే దేవుడు, న్యాయం చేసే దేవుడు, అన్యాయాన్ని అరికట్టే దేవుడు. ఈ 1000 ఏళ్ళ పరిపాలనను చూపించబోతున్నాడు. సాతాను బంధించబోతున్నాడు, తన రాజ్యాన్ని కూల్చబోతున్నాడు. అందుకోసమే ఒక ప్రవచనాలు మనకు మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో ఏముంటుంది అంటే, తండ్రి అంటాడు, ఇగో మీ శత్రువుని పాదపీఠము చేసేవారికి ఇగో చూడు, నా కుడి వైపున కూర్చో అనేసి మాట్లాడిన ప్రవచనాలు మీరు చూడండి. తర్వాత ఇక రాజ్యాన్ని పరిశుద్ధులకు అప్పగించబడుతుందని 1000 ఏళ్ళ పరిపాలన గురించి అక్కడ మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో ఉంది. మీరు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి. ఆ యొక్క మనుష్య కుమారుడు మహిమతో వచ్చిన తర్వాత, ఆ యొక్క యాంటీ క్రైస్ట్ని అగ్నిగుండంలో వేసిన తర్వాత 1000 ఏళ్ళు ఏదైతే పరిపాలించబోతున్నాడో రాజ్యం గురించి దానికి అంతం లేదు అంటున్నాడు. పరిశుద్ధులకు అప్పగించబడినట్లుగా చూస్తున్నాం. చదవండి, మీకు అర్థమవుతుంది.
మనం పరిపాలించబోతున్నాము. 1000 ఏళ్ళు క్రీస్తుతో పరిపాలించబోతున్నాము. ఈరోజు నేను చెప్పాను కదా, 4 పాయింట్లు మాత్రమే మీతోని పంచుకుంటాను. ఇప్పటి వరకు మీతోని పంచుకున్న మాటలు మీరు చూడండి. ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన అంటే ఏంటిది, డిఫరెంట్ వ్యూస్, అభిప్రాయాలు ఏంటిదో నేను మీతోని పంచుకున్నాను. ఈ మిలేనియం అంటే ఏంటిదో నేను పంచుకున్నాను. దాంట్లో మనం ఏం నమ్ముతున్నాము, బైబిల్ ఏం చెప్తుందో కూడా మనము చూసుకున్నాం. రెండోది, ఎవరు ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఉండబోతున్నారో మనం చూసుకున్నాము. విశ్వాసులు, క్రీస్తుని నమ్ముకున్నవారు, చివరి వరకు విశ్వాసం కాపాడుకున్నవారు, క్రీస్తునందు చనిపోయిన వారు, తర్వాత హతసాక్షులైన వారు, వాళ్ళు మహిమ శరీరంతో లెగవబోతున్నారు. మొదటి పునరుద్ధానంలో పాలు పొందబోతున్నారు. 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నారు మనము చూసినాము. ఓకే, ఈ యొక్క 1000 పరిపాలన ఎక్కడ ఉండబోతుంది? పరలోకంలో కాదండి. చాలా స్పష్టంగా బైబిల్లో భూమి పైన నేషన్స్ ఉండబోతున్నాయి. ఆ యొక్క భూమి పైన జరగబోతుంది. భూమి పైన యెరూషలేము ఉంది. ఆ యెరూషలేములో క్రీస్తు కూర్చోబోతున్నాడు. దావీదు సింహాసనం తీసుకోబోతున్నాడు. ఇనుప దండనము చేత ఆయన పరిపాలించబోతున్నాడు. ప్రవచనాలు చెప్తా ఉన్నాయి. అవన్నీ తర్వాత సెషన్లో నేను చెప్తాను. ఆయన సింహాసనం మీద కూర్చోవాలి. నిజమైన పరిపాలన ఏంటిదో చూపెట్టాలి. 1000 ఏళ్ళు ఆయన పరిపాలించబోతున్నాడు. తర్వాత మనం చూసుకున్న విషయాలు, 1000 ఏళ్ళకి అంటే ముందు సాతానికి ఏం కాబోతుంది, 1000 ఏళ్ళ తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడో మనము చూస్తున్నాము. 5వ పాయింట్, 6వ పాయింట్లో స్పష్టంగా అసలు ఈ 1000 ఏళ్ళ కాన్సెప్ట్ దేవుడు ఎందుకు తీసుకొని వచ్చినాడు, దేనికోసం తీసుకొచ్చినాడు, ఎవరి గురించి మాట్లాడుతూ తీసుకొచ్చినాడు, అది వ్యక్తిగతంగా ఫస్ట్ మనకు ప్రైమరీగా మనకు వర్తించేదా, లేకపోతే మన ఇశ్రాయేలీయులకి మనం వర్తించేదా అన్న ప్రవచనాల కోసం వాళ్ళు ఏమైనా ఎదురు చూసినారా, లేకపోతే అదంతా మనము చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు వరకు ఆ ప్రవచనాలు నెరవేర్చబడలేదు, అని వచ్చి నెరవేర్చాలి. తర్వాత ఈ యొక్క మిలేనియం తర్వాత అవన్నీ పరిపాలించిన తర్వాత నెక్స్ట్ ఏం కాబోతుందో కూడా మనము చూడబోతున్నాము. దేవుడు మీ అందరిని దీవించును గాక. మీ విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోండి. తప్పుడు బోధులకు అప్పగించుకోకండి. వేరే వారిని విమర్శించకండి. వేరే వారు కూడా వేరే సిద్ధాంతాలు కలిగి ఉన్నారు. వాళ్ళు బహుశా వాళ్ళకి అర్థము కాకపోతే అర్థం చేయించడానికి ప్రయత్నం చేయండి. ఫోర్స్ చేయకండి. బైబిల్లో ఉన్న విషయాలు చూపించండి. మీరు నేర్చుకున్న విషయాలు నేర్పించండి. మీరు సిద్ధపడండి, వేరే వాళ్ళని సిద్ధపరచండి. అందుకొరకే దేవుడు ఈ చివరి దినాలలో ఈ యొక్క వాక్యాలను స్పష్టంగా మన ముందు తీసుకురాబోతున్నాడు. దానియేలుతో కూడా అదే అన్నాడు. దానియేలు, ఈ ప్రవచనాలు మూత వేసేయి, సీల్ వేసేయి, ఇది చివరి దినాలలో మాత్రమే విప్పబడుతుంది అని చెప్పినాడు. ఈ చివరి దినాలలో అన్ని విప్పి ఏం చేయబోతున్నాడో ఈ కాలంలో, ఈ సమయంలో స్పష్టంగా సంఘాలకు, నాయకులకు చాలా స్పష్టపరుచుకుంటూ దేవుడు వెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం సిద్ధపడదాము, నేర్చుకుందాము. ఎక్కువ సమయం లేదు. ఇజ్రాయెల్ చుట్టూ ఏం జరుగుతుందో మీరు చూడండి. ముస్లిం దేశాలు ఎలా లెగుస్తున్నారో చూడండి. ఆ యొక్క హమాస్ కానీ, ఆ యొక్క హిజ్బుల్లా వాళ్ళు కానీ, లేకపోతే ఆ హూతీ రెబల్స్ కానీ, యెమెన్ రెబల్స్ కానీ, దేవుని బిడ్డలారా ఇరాన్ కానీ, ఆ చుట్టుపక్కల నేషన్స్ కానీ, ఆ అల్హస్కా మాస్క్ ఏ స్థలంలో అయితే ఉందో ఇప్పుడు ఆ గొడవలు మీరు చూడండి. ఇప్పుడు ఇజ్రాయేలీలు టెంపుల్ కట్టబోతున్నారు. ఆ టెంపుల్లోనే యాంటీ క్రైస్ట్ నిలబడి వచ్చి నేనే దేవుడిని ప్రకటించుకుంటాడు. భయంకరమైన హింస యూదులకు తీసుకొని వస్తాడు. ప్రపంచం అంతా పట్టుకొస్తాడు. ఒక సిస్టమ్ని తీసుకురాబోతాడు. వంచనికి ప్రయత్నం చేస్తాడు. క్రీస్తు బిడ్డలను విరోధిస్తాడు. దేవుని బిడ్డలారా, భయంకరమైన భూమిపైన అటువంటి దినాలు రాలేదు అని ఉంది. దేవుని బిడ్డలారా, 22,000 సంవత్సరాలు సంఘం హింస ఉండబోయింది. చివరిగా ఇంకొకసారి పోబోతా ఉంది. కానీ వెండి కంటే, బంగారం కంటే అమూల్యమైన మన విశ్వాసము పరీక్షించబడుతుంది. టెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. మనకి ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళే దేవుని బిడ్డలారా దేవుని రాజ్యంలో ప్రవేశించబోతున్నారు. ఎవరైతే తృణీకరిస్తారో, తట్టుకోలేక వదిలేస్తారో, వాళ్ళంతా దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకోబోతున్నారు. నీ విశ్వాసం బట్టి రక్షించబడ్డావు. ఏ విశ్వాసం అయితే కోల్పోయి క్రీస్తును వదులుకుంటావో, ఆ యొక్క సువార్తను నమ్మి రక్షించబడ్డావు, అదే సువార్తను నమ్మకుండా ఆ మృగానికి లోబడతామో, ముద్రను వేపించుకుంటాము, ఆయననే దేవుడని వెంబడిస్తాము, ఆయన సూచక్రియలతోటి, మహత్కార్యాలతో, మోసంతో వస్తాడని, ఆయనతో పాటు ఆ ఫాల్స్ ప్రాఫిట్ కూడా నిలబడతాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి.
అటువంటి మోసపు దినాలలో ఎంతమంది పడిపోబోతున్నారో తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, మీరు మాత్రం చివరి వరకు మీ విశ్వాసం కాపాడుకోండి. ఆ ప్రభు యొక్క రాకడకు ముందు వీడొస్తాడు, చాలా మంది విశ్వాస భ్రష్టులు అవుతారని 2 తెస్సలోనికకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తున్నాము. బిఫోర్ హీ కమ్స్ మెనీ విల్ ఫాల్ అవే ఫ్రమ్ ఫెయిత్ అని మనం అపోస్తేసియా అని మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఆ యొక్క లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా ఆ యొక్క రెండో రాకడకు ముందు ఎన్ని శ్రమలు రాబోతున్నాయి చెప్పి, దాని తర్వాత ఆ యొక్క ఉపమానం చెప్తాడు. ఎవరి గురించిన ఉపమానం అది? విధ్వరాల గురించిన ఉపమానం చెప్పి కింద కంక్లూజన్ ఏమిస్తాడంటే, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి పైన విశ్వాసులలో నేను విశ్వాసం కనుగొంటానా అని చెప్తున్నాడు. అంటే ఆ దినాలలో ఎంతమంది విశ్వాస భ్రష్టులు అవుతారో నాకు తెలియదు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా తన విశ్వాసం చివరి వరకు కాపాడుకున్నవాడే రక్షించబడని చాలా స్పష్టంగా చూస్తున్నాము. కాపాడుకోండి, విశ్వాసంలో ఎదగండి, వ్యర్థమైన వాటితో గడపకండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి, విశ్వాసంలో ఎదగండి, ఎక్కువ సమయం వాక్యము చదవండి, ప్రార్థనలో ఎదగండి, దేవునికి సన్నిహితంగా ఉండండి. ఆ దినాలు వచ్చినప్పుడు మీరు తట్టుకోగలుగుతారు, తాలుకోగలుగుతారు. నేర్చుకున్న దాన్ని బట్టి మీ జీవితాలు కాపాడుకోగలుగుతారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.